నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో పాటు ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్. బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు మంత్ ఆఫ్ మధు. దట్స్ ఇట్. సో దిస్ ఆహాలో చూసుకోవచ్చు ఎంటైర్ నవంబర్, మొత్తం. నో నాట్ నవంబర్, ఎస్, నో షేవ్ నవంబర్. యా, ఆల్ మంత్ ఆఫ్ మధు. యా ఈ సినిమా ఆహాలో ఉంది, యా తప్పకుండా చూడండి. యా షూర్. అండ్ ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళే ముందు మనం బోనీ చేసుకోవాల్సింది దేంతో అంటే అవార్డ్ విన్నింగ్ సోషల్స్. బ్రో, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ @thigap, ఇంకా మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. దట్స్ ఇట్. Awards. అవార్డ్స్. కొత్త అవార్డు వచ్చింది బోకస్. ఏంటది? ఇన్స్టాగ్రామ్ లో అనౌన్స్ చేసాం, ట్విట్టర్ లో అనౌన్స్ చేసాం. ఎస్ అనౌన్స్ చేసిన వెంటనే డెడ్ సైలెన్స్ ఉండింది. యా డిస్కార్డ్, ఎస్ ఓకే, డిస్కార్డ్ లో కూడా మీరు మమ్మల్ని పొందొచ్చు, కానీ ఇట్స్ ఇన్వైట్ ఓన్లీ అనుకుంటా డిస్కార్డ్ లో. యా. సో ఎవరెవరైతే ఆల్రెడీ జాయిన్ అయినరో, అండ్ మా స్టోరీ 24 hours దాటిపోయింది. సో మీరు ఇంకా ఆ లింక్ క్లిక్ చేయగలిగితే ఆ లింక్ క్లిక్ చేసి రావచ్చు. ఎస్. బట్ దాని కూడా ఎక్స్పైరీ ఉంటుంది నాకు తెలిసి లింక్ది. సో మీరు ఇన్వైట్ చేసుకోండి ఒక్కొక్కరిని. ఎవరైనా స్పెసిఫిక్గా ఇన్వైట్ చేయాలంటే చెప్పండి, ఎట్లా చేయాలో మాకు రాసి చెప్పండి, మేము మీకు ఆ లింక్ పంపిస్తాం, ఇన్వైట్ లింక్. యా, లేదా లింక్ ఇన్ బయోలో చూడండి, ఆ లింక్ ఇంకా అవైలబుల్ ఉందో లేదో, అదే దాని ద్వారా కూడా చేయొచ్చాము. యా, డిస్కార్డ్లో ఏంటంటే ముఖ్యంగా అవార్డ్స్ వస్తాయి అందరికి. యా, జస్ట్ అవార్డ్స్. యా యా. ఇవి కాకుండా ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కొత్త అవార్డ్స్ కూడా వచ్చారు మనకి. నెల్లూరు పెద్దారెడ్డి అవార్డ్ అని చెప్పి, చకా అవార్డ్. సో ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ దట్. సో అంటే ఫీలింగ్ వెరీ హ్యూమిలిటీ. యా, అండ్ ఆల్సో యాజ్ యూజువల్, ఫీలింగ్ వెరీ యాజ్ యూజువల్. రోజు వచ్చేది అంటే మనం నార్మలైజ్ అయిపోయినాం అవార్డ్స్. యా. ఇప్పుడు అవార్డ్స్ ఎప్పుడైనా ఎవరికైనా పైసలు ఇవ్వాలంటే పైసలు లేవనుకో, ఇమీడియట్ గా అవార్డ్స్ ఇచ్చేస్తున్నాం మనం. తీసుకొని పెట్టుకోరా, జస్ట్ టేక్ ఇట్ అండ్ లీవ్ ఇట్ అని. యా, వాళ్ళ రియాక్షన్ కోసం వెయిట్ చేయట్లేదు మనం, డోర్ వేసేస్తున్నాం మనము. అది. సో అదండి అవార్డ్ విన్నింగ్ సోషల్. యా, అవార్డ్స్ ఇలా వస్తూనే ఉంటాయి. సో మనము తొందరగా వెళ్ళిపోదాం మన ఫార్మాలిటీకి. మెయిన్ అయిపోయింది. యా, సినిమా రివ్యూ చేయాలి. ఇంకా సినిమా రివ్యూ చేసే ముందు సారాంశం చెప్పాలి. మన అవార్డ్స్ గొప్పలు చెప్పుకోవడానికి ఇది ఒక బహానా దొరికింది మనకి. అంతే, మూవీ రివ్యూ అంతే. అసలు ఎప్పుడు మారుతామో ఏందో, ఒట్టి అవార్డు గురించి మనకు కూడా స్పీచ్ ఇవ్వాలని ఉంది. యా, రికార్డ్ చేసి పెట్టినాం, రాసి పెట్టుకున్నాం స్పీచ్. యా, ఐ వాంట్ టు థ్యాంక్ మై బాండబ్బా ఫెలో చాయ్ వాలా, అది ఇది అంతా. ఎగ్జాక్ట్లీ. కానీ ఎవరు ఆ ఆపర్చునిటీ ఇవ్వట్లే. అదే మారాల్సిందే మనమే కాదు బ్రో, ఆడియన్స్ కూడా. డెఫినెట్. వీళ్ళు కూడా ఒక రోజు మనకు రాసి ఇట్లా మీరు సినిమా రివ్యూలు ఎందుకు చేస్తున్నారు, ఇంకా ఆపేయండి అసలు, జస్ట్ వాంట్ అవార్డ్స్, జస్ట్ టాక్ అబౌట్ యువర్ అవార్డ్స్, అంతే అంతే. అప్పుడు యా, మాకు అవార్డ్ వినింగ్ సోషల్స్ కావాలి అని అట్లా అడిగితే అప్పుడు వాళ్ళు ఎదిగినట్టు. అది కరెక్ట్. కానీ ఆ రోజు వస్తుందా ఏమో తెలియదు. వి నెవర్ నో. యా. సో బ్రూట్, మంత్ ఆఫ్ మధు సినిమాది సారాంశం క్లుప్తంగా చెప్పేసా బ్రూట్. చెప్పేస్తా బోకస్. నేను బాగా ప్రిపేర్ అయి వచ్చిన ఈ మూవీ, ఎందుకంటే నీకు తెలుసు నా గురించి, నేను ప్రిపరేషన్ లేకుండా నేను బ్రష్ కూడా చేసుకోను అస్సలు. నెవర్. ఇన్ 74 days అయినాయి, కానీ స్టిల్. సో మంత్ ఆఫ్ మధు ఈజ్ ఎ స్టోరీ అబౌట్ మధులత, మధుమూర్తి, మధుసూదన్, మధుశంకర్, ఆఫ్ కోర్స్, మధు మహేశ్వర్, మధుమిత అగైన్ సిస్టర్, మధుమక్ఖి, అండ్ మెంటల్ మధు. రైట్. వీళ్ళంతా తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మధు మహేశ్వర్, మధు శ్రీనివాస్, మధు శ్రీనివాసిని, మధువర్షిని. ఐ లవ్ దోస్ క్యారెక్టర్స్. బ్యూటిఫుల్. అంటే జస్ట్ ఎంత న్యాచురల్ గా ఉన్నారు, వాళ్ళ మధురంగా ఉండే, మధురంగా. సో అది ఇంత సింపుల్ సారాంశం కూడా అర్థం కాలేదంటే మళ్ళీ నేను ఇంకో వర్షన్ తీసుకొచ్చిన. ఓకే, ప్లీజ్. సెకండ్ సారాంశం ఆర్ సెకండ్ వర్షన్ ఆఫ్ ద సారాంశం ఏంటంటే, మధు అని ఇద్దరు ఉంటారు. ఎస్. వన్ ఈజ్ మేల్, వన్ ఈజ్ ఫీమేల్. వన్ ఈజ్ 90 born, వన్ ఈజ్ జెన్జియా, ఇది నడుస్తుంది. వన్ ఈజ్ జెన్జీ అమెరికన్ రిటర్న్, టిపికల్ NRI. యాక్సెంట్ తెలుగు ఉంటుంది. సో ఈ మధులు ఒక రాత్రి బీచ్ లో కలుసుకుంటారు ఫర్ ద సేమ్ పర్పస్. మమ్మల్ని ఎవరు దేక్తలేరు, లెట్స్ సిట్ అలోన్ అండ్ గెట్ డ్రంక్ అని. అప్పుడే మధు మేల్ దగ్గర మంది అయిపోతుంది. అప్పుడే వాడు మధు ఫీమేల్ ని చూస్తాడు. మధు ఫీమేల్ దగ్గర ఒక మందు సీసా ఉంటుంది.
మధు మేల్ మధు ఫీమేల్ చేయి చూసినప్పుడు సీసా చూసినప్పుడు హే ఐఎమ్ మధు, రైట్, హూ ఆర్ యూ అని అడుగుతాడు. హే ఐఎమ్ ఆల్సో మధు అంటే లెట్స్ డ్రింక్ ఫర్ దాట్. అంతే అంతే. సో ఇది మాట మెయిన్ క్రక్స్ ఈవెంట్. ఇక్కడ ఏమవుతుందంటే క్రాస్ ఓవర్స్ అవుతాయి. రైట్. ఇంకా ఇష్టం వచ్చినట్టు అప్పుడప్పుడు మధు మేల్ బ్యాక్ స్టోరీ ఏంటి, మధు ఫీమేల్ స్టోరీ ఏంటి అని. రైట్. సో మధు మేల్ స్టోరీ అంతా పాస్ట్ టెన్స్ లో నడుస్తుంది, రైట్, yes. మధు ఫీమేల్ స్టోరీ అంతా ప్రెసెంట్ టెన్స్ లో నడుస్తుంది. ఇద్దరిది ఒకటే ప్రాబ్లం ఆఫ్టర్ మందు ప్రాబ్లం ఏంటంటే ప్రేమ, మది, లవ్. యా, ఏదన్నా మధురంగా నాట్ వ్యాలిడ్. అది మధుమక్ఖి. యా, వాడిది పాస్ట్ టెన్స్ లో ప్రేమ ప్రాబ్లం ఉంటుంది, ఇది ప్రెసెంట్ టెన్స్ లో ప్రేమ ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రేమ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా, అది ఇద్దరు మధులు కలిసి ఉన్న మందంతా తాగిస్తారా లేదా అని తెలుసుకోవడానికి చూడాలి మంత్ ఆఫ్ మధు. బా. సో ఇది మొత్తం ఆల్కహాల్ లిక్కర్ స్టాక్స్ మీద జస్ట్ ప్యూర్ మూవీ. ప్యూర్ జస్ట్ మధుశాల బేస్డ్ స్టోరీస్ ఇవి. రైట్, రైట్. బా, అసలు ఈ సారాంశం ఎంత రెలవెంట్ గా ఉందో లేదో కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నా, కానీ ఇలాంటి సారాంశం ఎవరు చెప్పుండారని మాత్రం డెఫినెట్ చెప్పలేరని మాత్రం నో ఛాన్స్. ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ కూడా ఎవరు తీసుకోలేరని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నేను నార్మల్గా వస్తేనే తట్టుకోలేరు, అదే ప్రిపేర్ అయ్యి వచ్చిన, అదే వచ్చింది తెలుసు. పళ్ళు తోముకొని ప్రిపేర్ అయ్యి వచ్చిన. వండర్ఫుల్ బ్రో. సో అది సారాంశము. అవార్డ్ వైజాగ్ లో ఆల్కహాల్ ఇన్వెంటరీ గోడౌన్స్ లో ఎంత ఉంది, ఎంత రావట్లేదు, ఎందుకు రావట్లేదు, అసలు ఎవరు దీని వెనకాల కారణము, ఓట్లు వేయాలా వద్దా వాళ్ళకి, ఇదంతా మంత్ ఆఫ్ మధు అనమాట సినిమా టోటల్. టోటల్. సో ఇప్పుడు జనాలు కొంచెం ఇంకా కన్ఫ్యూజ్ అయి ఉంటారు కాబట్టి డీటెయిల్ గా కాంప్లికేటెడ్ చెప్పాం కదా, మధ్యతరగతి వాళ్ళకైతే అర్థం కాదు. అది మినిమం డిగ్రీ బీటెక్ ఎంటెక్ ఎంఎస్సి ఎంఫార్మసీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అది కానీ అన్ఫార్చునేట్లీ మన ఫాలోవర్స్ అందరూ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కదా, వాళ్ళ కోసం అని చెప్పి మనం ఇంకా బ్రేక్ డౌన్ చేసి మరి ఈ మూవీ గురించి చెప్పాలి. సో ఇప్పుడు డీటెయిల్ గా స్పాయిలర్స్ తో పాటు డెఫినెట్లీ. సో ప్రకాష్ రాజ్ ఫోటోకి దండం పెట్టుకొని వైజాగ్ ఇది అందరు దండం పెట్టుకోండి. బ్యాక్ టు ద ప్రామిస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, మిస్డ్ ఆపర్చునిటీస్, ల్యాండ్ ఆఫ్ మిస్డ్ ఆపర్చునిటీస్. వైజాగ్ ఇది వైజాగ్ టూరిజం వాళ్ళు వాడుకోవాలి. అవును, డెఫినెట్ గా ల్యాండ్ ఆఫ్ మిస్డ్ ఆపర్చునిటీస్. యు ఆర్ మిస్సింగ్ ద ఆపర్చునిటీస్ మిస్డ్ ఆర్ బై యు. అంతే. సో బ్రో, డూ ది ఆనర్స్ బ్రో. ఈ సినిమా చూస్తే నీకు ఓవరాల్ గా లైక్ ఏమనిపించింది కొండ మీద ఎక్కి చూస్తే? కొండపైన నేను మంచి ఎగ్జాంపుల్ ఇచ్చినావు నాకు. కొండపైన ఎక్కి చూస్తే మూవీని వేరే వైపు చూడాలనిపించింది. ఇట్లా తిరిగి ఇంకేమైనా సీ వ్యూ దొరుకుతుందా, కానీ అట్లా కాదు, సీరియస్ గా మాట్లాడుకుందాం. అన్ఫార్చునేట్లీ చాలా కష్టమైన ఎపిసోడే మనం చెప్పుకోవాలంటే, ఎందుకంటే షేక్ మళ్ళీ అప్సెట్ అవుతాడు, వాడు డిసప్పాయింట్ అవుతాడు, చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. ఏమరా మీరు నెగిటివ్ పాజిటివ్ చెప్పనీకి వచ్చిన నెగిటివ్స్ చెప్పండి రా, నెగిటివ్స్ అంటారు. ఎందుకంటే ఈ మూవీ అసలు మనకు ఏ ఆపర్చునిటీ ఇలే అనిపించింది నెగిటివ్స్ చెప్పుకోనికి. సో పాజిటివ్స్ తో స్టార్ట్ చేసేస్తున్నాం. మనం చిన్న డిస్కషన్ చేసినాం, ఈ మూవీ ఒక క్లాసికల్ ఐడియాలజీ ఆర్ ఏమంటారు మైండ్ సెట్ తోటి ఒక మోడర్న్ వేలో తీసారని. నాకు ఫస్ట్ ఆఫ్ ద బ్యాట్ ఏమనిపించింది అంటే, ఫస్ట్ ఒక 20 minutes చూసినప్పుడు ఐ థింక్ చాలా క్లారిటీతో తీసింది ఈ మూవీ. ఓకే, స్టార్టింగ్ నుంచి ఆ క్లారిటీ కనబడడం అనేది చాలా తక్కువ అవుతుంది. మూవీ ఇట్లా పెట్టిన 5 నిమిషాలు కాబట్టి నాకు మస్తు క్లారిటీ కనబడుతుంది అంటే, అట్లా హెచ్డి టీవీ క్లారిటీ కాదు. నేను అంటుంది ఏంటంటే మైండ్ ఆ డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడో దాని ప్రకారంగా క్లారిటీ అంటున్నా. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేదు, మన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇది అది అని. ఐ థింక్ మనం అంటాం కదా స్పూన్ ఫీడ్ చేయదని, ఎగ్జాక్ట్లీ అదే చేయలేదు. అండ్ నాకు అది పెద్ద పాజిటివ్ అది. ఇంకా నాకు యాక్టింగ్ పరంగా చెప్తాను నేను, ఎందుకంటే స్ట్రైకింగ్ అది నాకు. మనం అనుకున్నాం చూడు పరేషాన్లో ఆ లీడ్ వచ్చేసి కెమెలియన్ చేస్తాడు, మసూదాలో ఒకలాగా ఉంటాడు, ఇందులో ఒకలా. నాకు ఈ క్యారెక్టర్తో అనిపిస్తుంది, ఈ ఆర్టిస్ట్ తోటి. మధుసూదన్ వాడు మధుమురళి అనుకున్నాను నేను, అది ప్రిపేర్ వచ్చిన. ప్లస్ మధుసూదన్ క్యారెక్టర్ అయితే ఎంత ఫినామినల్ యాక్టింగ్ చేసిండంటే, అంటే నేను స్క్రీన్ చూస్తుంటే నా కొళ్ళు మండుతుండేది ఆ క్యారెక్టర్ బిహేవియర్ వల్ల. నేను కొడతాను నిన్ను, నువ్వు చక్కగా పోతే నేను కొడతా నిన్ను అన్నట్టు అనిపించింది. అండ్ ఇట్స్ ఎ కాంప్లిమెంట్ ఎవరైతే అంటున్నారో వీడికి ఏదో వీడు ఎగస్ పార్టీ ఫ్యాన్స్ అది ఇది కాదు. బేసికలీ ఎంత మంచి యాక్టింగ్ చేసిండంటే, ఆ
వాడి చుట్టుపక్కల క్యారెక్టర్స్కి ఏదైతే కన్వే కావాలో అది ఆడియన్స్గా నాకు కూడా కన్వే అవుతుండే. అంటే నాకు ఆ ఫీలింగ్ లేపుతుండే, అరే బాటిల్ దింపు ఎందుకు ఊకే తాగుతావు, పొద్దున్న ఇప్పుడే వేసినావు కదా తాగకు అన్నట్టు. యా, అది వేరే వాళ్ళ అంటే పక్కన జేబులో చేయి పెడతాడు చూడు పైసలు దీనికి, అక్కడైతే పురుగులు వాగుతుండే ఎప్పుడు. అది ప్రతిసారి బాబాయ్ అన్న ప్రతి ఒక్కడు దోస్తులు, చిన్నప్పుడు దోస్తులు, లాయర్ ఎవడు దొరుకుతాడు బండికి కూర్చుంటాడు అంతే డైరెక్ట్ గా, ఎవడు దొరుకుతాడు స్ట్రైట్ జేబులోకి వెళ్తాది. అదే కాకుండా ఈవెన్ ద ఫిజియాలజీ, ఆ బొర్ర, సటిల్ బొర్ర, ఇంకా ఆ టీ షర్ట్ టక్ చేసుకునే తరీకా ఏంటి, ఎప్పుడు ఒక్క బట్ట అంగి కూడా చక్కగా వేసుకోలే ప్రెసెంట్ లో, పాస్ట్ లో అంటలేను, ఒక్క అంగి చక్కగా వేసుకోలే, ఓ ప్యాంటు షర్ట్ కి మ్యాచింగ్ లేదు అంటే ఇట్ ఊజెస్ అంటారు చూడు, పొంగి వరుతుంది కేర్లెస్నెస్, లూజర్ ఇది ఇట్లా పొంగుతుంది. అవును, అండ్ హీస్ అ వెరీ గుడ్ లుకింగ్ గై బై ద వే. సినిమాలో తెలుస్తుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ గుడ్ లుకింగ్ గై టు, అంటే అందంగా ఉండేటోడు ఇట్లా టోటల్ గా ఐ హేట్ హిమ్ అని తెచ్చుకోవడం అనేది చాలా ఇట్స్ వన్ స్టెప్ అడిషనల్ కష్టం అంట. నేను చాలా మంది చేస్తారు అట్లా అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తారు, కానీ నీకు ఎక్కడో ఒక ఇది ఉంటుంది, బయాస్ ఉంటుంది, ఎంత అని అనుకో, ఆ బయాస్ ఉంటుంది. అవును వీడు చూడడానికి ఇట్లా ఉంటాడు, మనిషి కూడా ఇట్లా ఉంటాడు, అది ఇది అని. కానీ ఒక అందమైన మనిషి ఇట్లా చేయడం, ఇట్స్ అంటే హీ హాస్ టు ఓవర్కమ్ ఆ లుక్స్ ఫ్యాక్టర్ ఏదైతే అంటారు చూడు, అవన్నీ చేసి పర్ఫార్మెన్స్, ఆ ఇమోషన్ ని మనకు కన్వే చేసి మనం ఫీల్ అయ్యేటట్టు చేయడం అనేది ఫినామినల్ ఎఫర్ట్. యా, నో డౌట్. యాక్టింగ్ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉండే మూవీ. అండ్ మెయిన్ స్ట్రెంగ్స్ వచ్చేసి ఇవే, యాక్టింగ్, కాస్టింగ్, రైటింగ్, డైరెక్టింగ్, వీటిలో ఉండే అంటే ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో. ఆడియన్స్ మేబీ నాట్ అ స్ట్రెంగ్త్, ఎందుకంటే ఇట్స్ నాట్ అ బ్లాక్ బస్టర్ మూవీ. మన దరిద్రం ఇది. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటి సినిమాలకి ఎలాంటి రిసెప్షన్ వచ్చిందో అలానే ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ కొంచెం ఈ మూవీకి ఈ టైంలో వచ్చినందుకు ఇంకా కొంచెం కళ్ళు కొంచెం, సో అదొక పాజిటివ్ ఉంది. కళ్ళు తెరుచుకున్నాయి అంటే తెరిపించారు వీళ్ళు. సో చూడు కళ్ళు పెట్టి చూడు. సో ఆ విధంగా పాజిటివ్ ఉంది. బట్ స్టిల్ ఆడియన్స్ మే నాట్ బి అ స్ట్రాంగ్ పాయింట్. అవ్వాలంటే నేను ఇక యాజ్ అ ఎంకరేజ్మెంట్ ఫ్యాక్టర్ చెప్తున్నా, వెళ్ళి చూడండి రా దరిద్రులారా, అట్లే థియేటర్లో చూడండి, హిట్ కావాలి. యా, అది ఒకలాంటి విజువల్ థింకింగ్ మన దగ్గర నుంచి, ఆప్టిమిజం. కాకపోతే మనకు కూడా తెలుసు, రియలిస్టికలీ స్పీకింగ్, ఈ మూవీ ఇట్స్ లిటరల్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ త్రూ ద వాల్ అంట నేను, బ్రేకింగ్ త్రూ ద వాల్ అనేది. ఇన్ వాట్ సెన్స్ అంటే, అది చెప్పు ముందు, మూవీ ట్రీట్మెంట్ లో ఒక టైమ్ జోన్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. యూనో లైక్ ఇప్పుడు ఈ క్లైమేట్, ఇవాళ రేపు క్లైమేట్ మనం దేనికైతే ఎక్స్పోజ్ అవుతున్నామో, ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అంటూ లేదు. సో రకరకాల కాంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నాము, రకరకాల టైప్ ఆఫ్ ట్రీట్మెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నాము. అండ్ కొన్ని మనకు బాగా తగులుతున్నాయి. యూనో అవి మన ట్రెడిషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఇచ్చే కాంటెంట్ కాకపోతుండే, వాళ్ళవి కొంచెం ఇంకా లెగసీ అండ్ కొంచెం నాస్టాలజిక్ అలాంటిదే నడుస్తుండే. కాకపోతే ఈ మూవీలో ఎలా అయితే ట్రీట్మెంట్ ఇచ్చారో, ఎంత కంటెంపరీ, ఎంత మోడర్న్ ఉండే అంటే, అది ఆల్మోస్ట్ లైక్ ఫైనల్లీ సింక్ అయినట్టు అనిపించింది మొదటిసారి. ఒక డ్రామా మూవీలో అంటున్నా, హారర్ మూవీ అంటే నువ్వు మసూదా అనొచ్చు, కామెడీ అట్లా అంటే బ్రోచే అనొచ్చు, లైక్ ఈ ఎగ్జాంపుల్స్ వస్తాయి. బట్ ఇలాంటి జానర్ మూవీలో ఇట్లా టైమ్ జోన్ మ్యాచ్ అవ్వడం అనేది, ఇట్లా క్లిక్ అవ్వడం అనేది ఈ సినిమాతో మొదటిసారిగా అయింది అనిపిస్తుంది. నాకు షాకింగ్ ఏంటంటే అది కూడా వైజాగ్ లైన్. అది కూడా వైజాగ్. హైదరాబాద్ లో మణికొండలో అయిందన్నా అర్థం చేసుకుంటారు, వాళ్ళు వైజాగ్ లో వేసింది ఇదంతా, అది హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. యా, ఇన్ అ వే ఇట్ మేక్స్ సెన్స్ నాకు, ఎందుకంటే ఐ మీన్ సినిమాటిక్లీ కాదు, ఆ క్లైమేట్, ఆ వెదర్ అక్కడ ఎట్లయితే ఉంటుందో, బికాస్ ఆఫ్ ద బీచ్, అదంతా ఇమోషన్స్ కొంచెం, యూనో యాజ్ అ ఫిల్మ్ మేకర్ నీకు ఇమోషనల్ గా నీకు చూపించాలి. ట్రీట్మెంట్ షో డోంట్ టెల్ అంటారు కదా, అలాంటిది నువ్వు బ్యాక్గ్రౌండ్ లో ఉంచి నీకు కన్వే చేయాలి అంటే ఇట్స్ అ బెటర్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ మనకి హుసైన్ సాగర్ తప్పితే అలాంటి ఏమో గండిపేట హాట్ కప్ కాఫీ అట్లా అంటే పాపం అదొక వేరే ఫీల్ వస్తుంది. వాటర్ సైడ్ కూర్చొని ఎంత బత్తర్ క్లాస్ గా మందు వేసుకున్నా
బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లైట్స్, ఆ ఇండస్ట్రియల్ లైట్స్, ఆ అట్మాస్ఫియర్ అంతా అదొక వేరే ఫీల్ వస్తుంది. అది మన దగ్గర ఉట్టి ఇక్కడ దుర్గం చెరువు బ్రిడ్జ్ దగ్గర వస్తుంది, కేబుల్ బ్రిడ్జ్ దగ్గర వస్తుంది అంతే. మన దగ్గర రోడ్ సైడ్ ఒక్కటే ఉన్నది, అది ఒక్క పోర్షన్ ఖాళీ ఉంది పెంట్ హౌస్, జస్ట్ దాన్నే ఫుల్ వాడుతున్నారు. మన దగ్గర ఏంటంటే దుమ్ము లేస్తుంటది బాగా, ఎందుకంటే రోడ్లు తవ్వుతుంటారు, బిల్డింగ్ మధ్యలో ఎలాంటి వాడు వచ్చి ఇక్కడ నో షూటింగ్ బ్యాక్గ్రౌండ్ లో. సో ఎవరికైనా ఫిల్మ్ క్రూ కి స్మోక్ మెషిన్ ఎఫెక్ట్ ఏమైనా కావాలంటే జస్ట్ ఈ కన్స్ట్రక్షన్ సైట్స్ పక్కన వచ్చి పెట్టేసుకోవాలి అంతే. లేదా మన రహేజా కిందను అక్కడ పాట డబ్బా దగ్గర ఫుల్ స్మోక్ మెషిన్స్ ఉంటాయి అంతే అంతే నాన్ స్టాప్. అది అస్సలు నీకు ఏ లెవెల్లో వస్తుంది సార్, ఇట్లా షారుఖ్ ఖాన్ మెహూనాలో ఎంట్రీ ఎట్లుంటుంది అట్లా వస్తుంది స్మోక్ ఎఫెక్ట్. ఓ నాకేం గుర్తుకొచ్చింది తెలుసా, గీతాంజలి ఒక సీన్ ఉంటుంది, హీరో ఇట్లా తలుపు తెరుస్తాడు, మొత్తం ఇట్లా ఫాగ్ వస్తుంది, అది అట్లా ఉంటుంది. లేకపోతే అమ్మని పాడవే పొద్దునే చాలా ఉన్నాయి మన దగ్గర. అడగడం ఒక్కటే లేటు, అసలు అడిగితే ఫుల్ ఇస్తాం మేము ఇక్కడ హైదరాబాద్ లో. బట్ ఎనీవేస్ వైజాగ్ దట్ ఇస్ అ గుడ్ చాయిస్ యాక్చువల్లీ. మనం సీరియస్ గా చెప్పినాం కానీ జోక్ గా చెప్తున్నాను నేను. ఇంకా నాకు వైజాగ్ ని మహాసముద్రం అంత లెవెల్లో అయితే తీసినాడు అనిపించలేదు అసలు. దే డిడ్ంట్ స్క్రాచ్ అండ్ లిటరలీ వైజాగ్ సర్ఫేస్ ని స్క్రాచ్ చేసింది ఈ మూవీలో. ఒక 2 విల్లాస్ తీసుకున్నారు, ముందు వెనకాలే తీసేసిండు మొత్తం మూవీ. అంటే ఈ మూవీలో ఆ ఎస్థెటిక్ కూడా వాళ్ళు ఆ ఎస్థెటిక్ పోతలేకుండా, బట్ నీడ్ లేకుండే, చాలా గ్రైమీ రియల్ కైండ్ ఆఫ్ ఎస్థెటిక్ వెళ్తుండే. సో మ్యాచ్ అయింది యాక్చువల్ గా ఈ సినిమాలో చూపించింది. ఇట్లా చాలా బీదవాడు అని చెప్పి ఫ్యాన్సీ పెంట్ హౌస్ లో ఫిషర్ మ్యాన్ పాపం ఏం లేవు పైసలు అని చెప్పి. అది అంటే నువ్వు జనతా బార్ లో కూర్చుంటే నీకు తగలాలి కదా ఆ ఎఫెక్ట్. అది అవి మస్తు. అండ్ ఐ థింక్ ఈ ఆర్టిస్ట్ వల్ల ఇంకొంచెం ఒథెంటిసిటీ వచ్చింది. వాడు వెళ్ళి తాగడం కూడా ఆడ ప్లాస్టిక్ గ్లాస్ పట్టుకొని ఆ బాటిల్ పట్టుకొని, రైట్, ఇది అనద్దు కానీ ముందర కూడా చేసిన ఇలాంటివి ఈ ఆర్టిస్ట్, అండ్ హీఈస్ గుడ్ అట్ ఇట్. నా ఫియర్ ఏంటంటే వీ విల్ స్టీరియోటైప్ హిమ్ వెరీ ఫాస్ట్. వాళ్ళు ఇట్లానే పర్ఫామ్ చేసుకుంటూ పోయాడు అనుకో తాగపోతు రోజు, సూన్ వీ విల్ స్టీరియోటైప్ హిమ్. రైట్. ఎందుకంటే 2-3 మూవీలు వచ్చాయి రీసెంట్గా. అందులో ఒక మూవీలో మళ్ళీ ఇట్లానే సైకోపాథిక్ క్యాండిడేట్ ఉంటాడు కొంచెం. సో ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ అలాంటి రోల్ల కోసమే క్యాస్ట్ చేస్తాడు ఈయనని అని. రైట్ రైట్. దట్ అది చేయకండి ప్లీజ్. ఇండస్ట్రీ చేయక అసలు, వేరే ఆపర్చునిటీస్ ఇవ్వండి. మంచి యాక్టర్ పాపం అది ఎవిడెంట్లీ. సో అవును. నాకైతే ఓవరాల్ గా ఒక బర్డ్స్ ఐ వ్యూ నుంచి ఇది ఒక సినిమా ఆఫ్ పారాడాక్సెస్ అనిపించింది. అంటే పాజిటివ్ పారాడాక్సెస్. అదే నేను సారాంశంలో చెప్పినట్టు. మేల్ మధు, ఫీమేల్ మధు. కరెక్ట్ రైట్. ఎట్లా అంటే ఒక విధంగా చూస్తే ట్రీట్మెంట్ చాలా మోడర్న్ ఉంది, ఆల్మోస్ట్ అప్ టు డేట్, టైమ్ జోన్ మ్యాచ్ అయినట్టు. కరెక్ట్. కానీ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ క్లాసికల్. వాళ్ళ అవుట్లుక్ లో కానీ, వాళ్ళ ఎగ్జిక్యూషన్ లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కానీ మొత్తం వైబ్ చాలా క్లాసికల్ పెట్టారు. ఈవెన్ ఆ ఫీమేల్ సెంట్రిక్ పర్స్పెక్టివ్ కూడా అది క్లాసికల్ ఫెమినిజం కి ఇంకా అలైన్డ్ ఉంది. సో అదొక పారాడాక్స్ ఉంది. ఇంకో పారాడాక్స్ ఏంటంటే ఈ సినిమా చాలా భారీ భర్కం సబ్జెక్ట్స్ తో డీల్ చేస్తుంది, చాలా హెవీ మ్యాటర్ ఉంది దీంట్లో. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల, ఆ సినిమాటోగ్రఫీ వల్ల, ఆ డైలాగ్స్ వల్ల, ఆ ఎడిటింగ్ వల్ల ఎంత ఇట్లా గాల్లో తేలుతున్నట్టు వెళ్ళిపోతుంది సినిమా. చాలా లైట్ టచ్ తో నాకు అర్థమవుతుంది ఏమంటున్నావు డైరెక్టర్ సైడ్ నుంచి. బేసికలీ మన ఇండియన్ కూరల్లో ఎంత కాంప్లెక్స్ ప్రిపరేషన్ అయితే ఉంటుందో, రైట్, కానీ తినేటప్పుడు అంత ఈజీగా వెళ్ళిపోతుంది పొట్ట లోపల కన్నట్టు. కరెక్ట్. తినేటప్పుడు ఇట్ హిట్స్ ద స్పాట్. ఫస్ట్ ఒక టేస్ట్ ఒకటి తగులుతుంది. టేస్ట్ అయితే ఫస్ట్ టేస్ట్ బర్డ్స్ ఆబ్వియస్లీ యాక్టివేట్ అవుతాయి, అన్ని రకాల టేస్ట్ బర్డ్స్. అండ్ పొట్టలోకి వెళ్ళినప్పుడు కూడా చల్లగా ఉంటుంది. అదేదో గలీజా అంటే ఇట్లా ఉల్వచారు అని ఎగురుతారు కదా, అది ఉల్వచారు తింటే బాగానే ఉంటుంది, కానీ పొట్టలోకి వెళ్ళింది ఇక జబర్దస్త్ ఉంటుంది బర్నింగ్స్. సో అట్లా కాకుండా మంచిగా దమ్ బిర్యానీ కరెక్ట్ గా బ్లెండ్, అంటే అన్ని ఏమంటారు ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ క్వాంటిటీలో పడినప్పుడు ఎంత తినదా కూడా లైట్గా ఉంటుంది. అలా ఉంటే మూవీ ఇట్స్ అ వెరీ బార్డర్ లైన్. ఇది ఒక ట్రాజెడీ అంట నేను మూవీ, కానీ నీకు అట్లా అనిపించదు. యూ ఫీల్ ఓ ఓకే బాగుంది ఏదైతే ఉందో అది అనిపించకుండా చేశారు అనిపిస్తుంది సినిమాలో. డెఫినెట్గా అది మన మంచితనం కాదు, అందులో ఉంది, ఇది అందులో ఉంది. దానికి వద్దాము. కానీ ఈ పారాడాక్సెస్ గురించి అయితే అసలు ఎంత లైట్ గా తేలుతుందంటే సినిమా, అంటే డైరెక్టర్ నుంచి ఒక ఎంత డెలికేట్ టచ్ ఉందంటే అసలు ఎక్కడ కూడా ఇట్లా హెవీ హ్యాండెడ్ గా ఇట్లా నెత్తి మీద వచ్చి బాదినట్టు ఎక్కడ ఆ ఫీలింగ్ రాలేదు. అండ్ కానీ మళ్ళీ చూస్తే మ్యాటర్ ఏమో అంత హెవీ ఉంది. నిద్ర కూడా రాలేదు నీకు
అసలు చూసేటప్పుడు ఇట్లా నిద్ర వస్తుంది, ఇట్లా డల్ ఉంది, స్లో అయిపోయింది, అంటే హెవీ హైస్ తో చూస్తున్నా నేను అన్నట్టు కూడా అనిపించలేదు. అంటే ఒక్కటే ఏంటంటే నాకు కొంచెము అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా, లేకపోతే ఈ స్టోరీ టెల్లింగ్ అర్థమవుతుందా లేదా. ఎట్లయితే నాన్ లీనియర్ ఉండే చూడు, ఆ కనెక్షన్స్ కొంచెం క్విక్గా పట్టుకోగలగాలి. ఏది అంటే ఎస్పెషలీ మధుసూదన్ లైన్ ఏదైతే ఉందో అది జంప్ అవుతూ ఉంటుంది చూడు, ఒకటి ముందర ఒకటి వెనకాల అట్లా అట్లా వస్తుంది. అంటే సిచ్యువేషన్ బట్టి వాడి లైఫ్లో నుంచి ఒక సిచ్యువేషన్ సీన్ వస్తుంది కదా, అది పట్టుకోగలగాలి. ఏది ముందర వచ్చింది, ఏది తర్వాత అయింది, అది ఇది అన్నట్టు. అక్కడ నాకు పట్టుకుంటారని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అది అంత కన్ఫ్యూజింగ్ గా కూడా లేకుండే, నాకు భరోసా లేదు ఆడియన్స్ పైన అయితే. ఓకే, నాకుంది. సో అక్కడ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనుకో, అది పట్టుకుంటారు అనిపిస్తుంది. కానీ ఇంకో దగ్గర నాకు కాన్ఫిడెన్స్ లేదు ఎక్కడ అంటే, అండ్ దట్ కుడ్ బి వీక్నెస్ ఒక విధంగా. అది కూడా సినిమా కాంటెంట్ లో కాదు, సినిమా మార్కెటింగ్ లో. అది ఎట్లా అంటే, నాకు క్లోజ్ గా ఉన్న వాళ్ళు నా ఫ్యామిలీలో ఒకరు ఈ సినిమాకి ఎలా రియాక్ట్ అయ్యారంటే, ఏం చేస్తున్నారు రివ్యూ అంటే మంత్ ఆఫ్ మధు అన్న. అంటే చూడండి మీకు ఎట్లా నచ్చుతుంది, బానే ఉంది కదా, బానే అనిపించింది కదా నీకు అని అడిగారు. వీళ్ళు పెద్దవాళ్ళు దట్స్ ద ప్రాబ్లం. అది అంటే నేను అవును మరి సినిమా బాగుండే, చాలా బాగుండే, బాగా తీశారు అంటే మన ఒక ఫేస్ పెట్టారు అట్లా. నేను అనుకున్నా ఎందుకు ఏమైంది, కొంచెం ఎక్కువ హార్డ్ అయిపోయిందా, వైల్డ్ అయిపోయిందా అంటే ఏం లేకుండా కదా వైల్డ్, ఎక్కడ ఏం లేకుండా యాక్చువల్గా అది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కొంచెం కల్చర్ షాక్ ఎక్కడ తగిలింది అంటే, స్వాతిని అలాంటి రోల్లో చూడడము ఎప్పుడు లేకుండే కదా స్వాతి కెరియర్ లో. ఇట్లా ఇంత బోల్డ్ రోల్ లో చూసేసరికి కొంచెం వియర్డ్ గా అనిపించింది అని చెప్పారు. అంటే నేను చెప్పా యాక్టర్, నేను చెప్పా ఐ కెన్ సీ వేర్ యూర్ కమింగ్ ఫ్రమ్, నాకు అర్థమవుతుంది. స్వాతి ఒక ఇమేజ్ ఉండే, సో ఇట్స్ ఓకే. బట్ ఈ సినిమాలో ఆ లవ్ మేకింగ్ సీన్స్ కూడా ఏదైతే ఉండేనో ఈ మధుకి ఇంకా లేఖకి, అందులో కూడా పెద్ద అబ్సీన్ గా వల్గర్ గా ఏం చూపించలేదు. యూనో ఫుల్ టైం వీళ్ళు మాట్లాడుకున్నదే, వీళ్ళ డైలాగ్స్, వీళ్ళ కాన్వర్సేషన్స్ చూపిస్తున్నారు. కానీ దేర్ వాజ్ నథింగ్ యూనో అబ్సీన్ టేకింగ్ లో. I think it was an extremely well taken intimate scene. అది ఆల్మోస్ట్ చాలా రియలిస్టిక్ గా చూపించింది. ఈ అంటే రియలిస్టిక్ ఎక్కడ కూడా నేను ఇప్పటి వరకు ఏ లవ్ మేకింగ్ సీన్ రియలిస్టిక్ గా చూడలే. అవును, ఇట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఆ సినిమాటిక్ ఏమంటారు గ్లోరిఫైడ్ మసాలా ఉంటుంది. ఓకే, ఇందులో చాలా చాలా క్లియర్గా గంట సేపు మాట్లాడుకుంటున్నారు మధ్యలో, ఆ ఊ అన్నట్టు లేవు, జస్ట్ మాట్లాడుకుంటూనే ఉన్నారు వాళ్ళు. సో ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. బట్ ఎట్లయితే మనకి ఎట్లయితే హిడింబాలో మ్యాచింగ్ది ఇవన్నీ చూపించింది చూడు, కళ్ళల్లో మన్ను కొడుతున్నా ఏంది, ఇట్లా అవ్వదు ఎక్కడ, ఇది అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ టేస్ట్ఫుల్లీ డన్. మీరు ఒకటి తెలుసుకోవాలి ఆడియన్స్ ఏంటంటే, వాట్ ఈస్ టేస్ట్ఫుల్లీ డన్ అండ్ వాట్ ఈస్ డన్ సో దాట్ మూవీ గెట్స్ సోల్డ్. రైట్, కొన్ని ఉంటే ఎక్స్ప్లాయిటేటివ్. అంటే ఈ సీన్ చూడడానికి వస్తారు, ఈ సీన్ లాస్ట్ లో పెడతా, మొత్తం మూవీ చూసేస్తారు దీనివల్ల. రైట్ రైట్. అండ్ ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ ద సాంగ్స్, ద రాజ్ కపూర్ ఫార్ములా, స్కూల్ ఆఫ్ సినిమా. అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇంకోటేమో పాటలతో కూడా అట్లనే వేస్తారు. హిట్ సాంగ్ ని లాస్ట్ కి పెడతారు వాళ్ళు తీసుకెళ్ళి, అందరు వెయిట్ చేస్తుంటారు ఇక్కడ వస్తుంది వస్తుంది వస్తుంది. సో అట్లీస్ట్ దే డిడ్ంట్ డూ దాట్. సో అగైన్ నేనంట మార్కెటింగ్ కరెక్ట్ చేసినా గానీ, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ ఇష్యూ. నేను ఐ ఫర్గాట్ ఆ పాయింట్ పూర్తి చేయలేదు. ఇది ప్రొఫెషనల్స్, మనం అట్లీస్ట్ 3-4 పాయింట్స్ మనం మర్చిపోకపోతే ఇది ఒక థై గ్యాప్ ఎపిసోడ్ ఎట్లా అవుతుంది. ఇప్పుడు నువ్వు గుర్తు చేసావు కదా, దాన్నే ప్రొఫెషనలిజం అంటారు. అదే ఎగ్జాక్ట్లీ. సో మనం BTS యాక్చువల్ ఎపిసోడ్ ఉంటుంది. సో ఆ మార్కెటింగ్ పాయింట్ ఏంటంటే, ద ఫ్యాక్ట్ దట్ దిస్ ఇస్ అన్ అడల్ట్ మూవీ కదా, అది క్లియర్ గా తెలిసేటట్టు బయట ప్రామినెంట్ గా చెప్పినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. నాకు ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడల్లా, ఏదైనా ఈ మూవీ మెటీరియల్ చూస్తున్నప్పుడల్లా, పోస్టర్ చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ అట్లీస్ట్ నాకు పర్సనల్లీ అట్లా అనిపించిందేమో, తప్పైతే ఎవరైనా రాసి చెప్పండి. కానీ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ అన్ అడల్ట్ మూవీ, అది నువ్వే తవ్వి చూసి తెలుసుకునేటట్టు ఉంది అది అక్కడ. కానీ ఇట్లా ఓపెన్ గా, హే బై ద వే దిస్ ఇస్ అన్ A-rated మూవీ, సో ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ గా సెట్ చేసుకొని రండి, అట్లాంటి యునో ప్రామినెంట్ విజువల్ ఒక్క సీన్ కోసమా విజిబిలిటీ లేకుండా, నో, ఫర్ ద హోల్ మూవీ
ఈ సినిమా ఎలాంటిది అంటే ఇందులో కొంచెం యూనో డీల్ చేసే టాపిక్స్ కొంచెం అడల్ట్ టాపిక్స్ ఉంటాయి. ఏదో స్వాతి కనిపిస్తుంది కదా అని చెప్పి పిల్లల్ని వేసుకొని కానీ స్వాతి పిల్లగా ఓ 30 ఏళ్ళ వెనకాల ఉండే పాపం. కానీ ఒక ఇమేజ్ ఉంటుంది కదా, అదైతే ఉంది, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్టీరియోటైప్ టైప్ కాస్టెడ్ ఒక ఇమేజ్ ఉంది. సో దానివల్ల పిల్లల్ని వేసుకొని వచ్చేస్తారా అట్లాంటి కన్ఫ్యూజన్ కూడా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ అది ఒక A-rated మూవీ అనేది కొంచెం విజిబుల్ గా ఇంకా హై విజిబిలిటీతో కొంచెం తెలియజేస్తే జనాలకి ఇట్ వుడ్ హ్యావ్ బిన్ బెటర్ అనిపించింది నాకు. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా కొంచెం కరెక్ట్ గా సెట్ అయ్యేవి అని. ఆ లైన్స్ బ్లర్ అయిపోయినాయి అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఇంకో టైప్ కాస్టెడ్ పర్సెప్షన్ ఏంటంటే ఏ అనగానే మన దృష్టి అటే పోతుంది. అవును, ఏ అంటే బ్లూ, వైలెన్స్ కూడా అదే ఏ అంటే లైట్ బ్లూ అయిపోతుంది, లైట్ రెడ్ అయిపోతుంది. అట్లా కాదు, ఏ అంటే నువ్వు డీల్ చేసే టాపిక్స్ కూడా ఒకవేళ ఎక్కువ వయలెన్స్ ఉన్నా ఇది పిల్లలకి ఎందుకు అనుకుంటే అవయవాలు అమ్మేస్తుంటారు. అది ఏ అసలు అది అసలు అడల్ట్ సినిమా. హిడింబా ఏ మనిషిని తింటున్నాడు వాడు. అది వాళ్ళు నిజంగా ఏ అని పెట్టారు. ఏ పెట్టినా హిడింబా చాలా గొప్ప. గుడ్ జాబ్ గుడ్ జాబ్, క్లాప్స్, మీకు స్టార్ ఇస్తాం మేము. లక్కీ కేఫ్ లో అది గోడ మీద హిడింబా ఏ ఇచ్చింది ఆ మాంసం తినే కాదు, కలర్ మిక్సింగ్ దానికి అంతే. దేనికైనా ఇచ్చారు కదా, బుద్ధిగా ఇచ్చారు. అది మంచోళ్ళు, గుడ్ బాయ్స్, గుడ్ కాంటాక్ట్ బ్యాచ్ చేస్తుంది. వీళ్ళు కూడా ఇచ్చారు, కాకపోతే అది అంత ఎందుకంటే అంత మెటీరియల్ లేకుండే. అంటే స్క్రీన్ లెంత్ కూడా ఒకటి చూడాలి, స్క్రీన్ టైం ఎంత ఉండే మొత్తం 2 hours. ఆ మూవీ దాంట్లో లేను ఆ ఒక్క బోల్డ్ సీన్ ఇది ఆ సీన్ గురించి కాదు, అంటే మొత్తం సబ్జెక్ట్ మ్యాటర్ గురించి. ఎందుకంటే ఇందులో పాట్ ఉంది, మందు దాడుతున్నారు, ఓపెన్ గా డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. అట్లా అయితే కాఫీ విత్ కరణ్ కూడా ఏ రేటింగ్ ఇవ్వాలి అసలు. టెక్నిక్ అది బ్యాన్ చేయాలి అసలు. ఎగ్జాక్ట్లీ. ఈ మందు గడ్డి అంతా లీగలైజ్ చేయండి, కాఫీ విత్ కరణ్ బ్యాన్ చేయండి, బిగ్ బాస్ ని బ్యాన్ ఇవ్వాలి, బిగ్ బాస్ కూడా ఎగ్జాక్ట్లీ ఇవ్వాలి. ఇట్లా సో ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం. నేను ఇంకా ఇది చూసి నేర్చుకోవచ్చు అంట. నేను పిల్లలు చూస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు చూస్తున్నారు అనుకో, నా ప్రాబ్లం ఏంటంటే వాట్స్ మీ పెద్దలు ఏం చేస్తుండ్రు, అదే కదా వాళ్ళ కోసం, ఇది పిల్లల కోసం, మీకోసం తీసిండు పాపం మంత్ ఆఫ్ మధు అని. సో అదొక్కటే ఉండే. లక్కీలీ మన టైగర్ దాంట్లో పిల్లలు ఎక్కువ రారు అస్సలు. మన డెమోగ్రాఫిక్స్ ఓన్లీ స్టార్ట్స్ ఫ్రమ్ 18 and above. ఇట్స్ ఓన్లీ ఎవరైతే పాస్ట్ ని చూసుకొని వాళ్ళు వస్తారు. ఎవరైనా ప్రెసెంట్ లో సంతోషం ఉందనుకో వాడు ఎవరు రారు, అది అవసరమే లేదు. పాడ్కాస్ట్ వాళ్ళు ఇంగ్లీష్ కామెడీ పాడ్కాస్ట్ వింటారు. ఎగ్జాక్ట్లీ. మనము 10 సార్లు స్వాతి అన్నాం. నాకు కూడా యాక్చువల్లీ కల్చరల్ షాక్ అయింది, ఇన్ ద సెన్స్ అరే చాలా పెద్దది అయిపోయింది అన్నట్టు. ఓకే. అండ్ ఐ డోంట్ నో, మనం దీని గురించి జనరల్గా మాట్లాడడం ఫోకస్, కానీ ఇందులో నేను మాట్లాడతా. ఐ డోంట్ నో హూ డిడ్ మేకప్. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా ఉండేది. మేకప్ ఎందుకు అంటున్నా అంటే అసలు లెస్ ఇస్ మోర్ అంటారు చూడు. ఆ మేకప్ ఆర్టిస్ట్ కి ఎవరైతే హూఎవర్ ఇస్ అ మేకప్ మనం చెక్ చేయాలి. మనం జనరల్ నేను డైరెక్టరే చెక్ చేయాలి, మేకప్ ఎక్కడ వెళ్తా చేసి అస్సలు చేయనట్టుండే మేకప్ ఎవరికైనా. బట్ నాకు ఆ సటిల్టీస్ లో నాకు తెలిసిపోతుంది. నువ్వు ఆ లీడ్ మధుసూదన్ పర్ఫార్మెన్స్ మెచ్చుకుంటుండే కదా, ఆ లుక్ లో ఎస్పెషల్లీ ఆ డ్రాస్టిక్ లుక్, బొర్రా అందులో కూడా మేకప్ ఎంత పోతుంది అసలు, చాలా ఎక్కువ అసలు ఆ మేకప్ చేసేది. ఆ తెల్ల జుట్టు ఇచ్చిండు గడ్డంలో, అది ఎంత నీట్. అండ్ వాడు మొత్తం డ్రంక్ పర్సన్ ఏదైతే ఉందో అది నాకు ఎంత నచ్చిందో. అంటే నచ్చింది అంటే అట్లా ఉండాలని కాదు, కానీ ఆ మూవీకి పర్ఫెక్ట్ అనిపించింది పర్ఫార్మెన్స్. బెస్ట్ పార్ట్ వస్తుంది, పొద్దునే వచ్చి టీ షర్ట్ మార్చుకుంటాడు చూడు, ఇట్లా బొర్ర కనబడుతుంది, వాళ్ళ అక్కనో ఎవరో ఉంటది. అవునవును. ఆ సీన్ లా ఎంతైతే వాడు అసలు బర్రెల పైన వర్షం కూర్చున్నట్టు ఉంటాడు చూడు మొత్తం, అది ఫినామినల్. అండ్ అందులో మళ్ళీ ఆ బొర్ర ఉండడము, ద వే దే కైండ్ ఆఫ్ మేడ్ హిమ్ లుక్, దట్ వాస్ టాప్ క్లాస్. బట్ వాట్ బీట్ ఈవెన్ మధుసూదన్ లుక్ అంటే ఆ లేఖ లుక్. అవును, లేఖ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే ఆ నర్స్ అయ్యి ఆ హాస్పిటల్లో పనిచేస్తుంటాడు చూడు, అట్లా వోన్ డౌన్ లుక్ ఇచ్చింది ఆమెకి. ఆ ఇన్నోసెన్స్ బబ్లీనెస్ ఉండదు ఆమెలో. వోన్ డౌన్ లుక్ కాకుండా ఒక వూండెడ్ బర్డ్. నేను అంత డెప్త్ లో చూడలేదు మరి వూండెడ్. నేను కొంచెం పోయటిక్ బ్రూట్ అట్లా మా ఇంట్లో అద్దం లాగా. సో అదే ఆ లుక్ అంటున్నావు, ఎట్లయితే తెలిసింది చూడు మనకి. ఆయన ఎక్కడ కూడా ఆమె చెప్పలే, పెద్ద అరుచుకుంటూ చెప్పలే, ఆమె యాక్షన్ లో చూపి మొహంలో కనిపిస్తుంది. హాఫ్ పార్ట్ చేసి యాక్టింగ్ ఒప్పుకోవాలి, అంటే యాక్టింగ్ కి మేము ఫుల్ మార్క్స్ ఇస్తున్నాం నా తరఫు నుంచి అయితే.
కానీ ఆ మేకప్లో కూడా వాళ్ళు అనవసరమైన లిప్స్టిక్ పెట్టి ఆ హైలైటర్ ఏమంటారు ఐ పైన ఐలాష్ హైలైట్ చేస్తారు చూడు, రైట్, అవి పెట్టి ఇవి పెట్టి దే డింట్ అంటే ఆమె గ్లోరిఫై ఆమె గ్లామరైజ్ చేయలే ఆ క్యారెక్టర్ని. ఒక సింపుల్ ట్రైంగ్ టు మేక్ ఎండ్స్ మీట్ అన్న టైప్ ఒక నర్స్ ఎవరైతే ఉంటుందో అట్లా చూపించిండ్రు. అది నేను అండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆమెను చూపించిండ్రు మధుమక్కి ఎవరైతే సెకండ్ ఫీమేల్ మధు ఉంటారు ఆమెది ఎంత నీట్గా చూపించిండ్రు. మళ్ళీ ఆ పాంపస్ ట్రైంగ్ టు గెట్ అటెన్షన్ లాంటి అది వన్ ఫినామినల్. అండ్ ఆల్సో కాస్ట్యూమ్ యాడెడ్ విత్ మేకప్ వాస్ కాస్ట్యూమ్స్. మేకప్ డిపార్ట్మెంట్ జస్ట్ కిల్డ్ ఇట్. ఈ లీడ్ దగ్గరే కాదు, హర్ష గెటప్, ఇంకా పాస్ట్ లో ఈ మధుసూదన్ గ్యాంగ్ లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ డ్రెస్సింగ్, వాడొకడు మన అదే ఫీమేల్ మధుకి ఒకడు డ్రాప్ చేస్తూ ఉంటాడు చూడండి ఫ్రెండ్ షేడీ, వాడిది కూడా ఎంత నీట్గా ఇచ్చిండు. పక్కా టిపికల్ అఫ్జల్ గంజ్ ఉన్నాడు. వాడు వైజాగ్ లో ఏం తెస్తుండే నాకు తెలియదు కానీ టిపికల్ అఫ్జల్ గంజ్ ఉండే ఆ బాయ్. రైట్. సో మేకప్ టీమ్ మీరు పోయి ప్రొడ్యూసర్ని అడగండి, ఇదో ఇంత మంచి కాంప్లిమెంట్ ఇస్తుంది మాకేం లేదా అని. దివాళీ వస్తుంది. బై ద వే హ్యాపీ దివాళీ ఎవ్రీబడి. హ్యాపీ దివాళీ బోకస్. ఇట్స్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్. నువ్వు కొండలకి వెళ్ళిపోతావు ఈ దివాళీ రోజు, ఏం చేస్తావు నీకే తెలవాలి. కొండలు వెళ్ళి దాక్కుంటావు. బోగస్ దివాళీకి ఎవరితో మాట్లాడాడు, ఒక్కడే పటాకాయలు 1 lakh రూపీ పటాకాయలు తెచ్చుకొని ఒక్కడే కలుస్తుంటాడు. అదే కదా. సో దివాళీ వస్తుంది బోనస్ అని అడగండి మీరు మేకప్ టీమ్. ఈ సినిమాతో అలా అనడానికి లేదేమో, ఎందుకంటే మామూలుగా మనం ఇట్లా అంటాం, ఒక సినిమా రివ్యూ చేస్తే ఒక డిపార్ట్మెంట్ బయటకు వస్తుంది, మీ అందరు కలిసి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి పార్టీ ఇవ్వండి అంటాము. ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు 5-6 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సో వీళ్ళందరూ కలిసి అందరికి ఇచ్చుకోవాలి, వీళ్ళే ఇచ్చుకోవాలి. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళమంటున్నాను నేను. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళమంటున్నా. అంటే అఫ్ కోర్స్ పెట్టేది ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళండి. మీరు పార్టీ చేసుకున్నా బిల్లు ప్రొడ్యూసర్కి పంపించండి అంతే. అందులో మా ఖాతా కూడా మా పేరు పైన 2 కొట్టాను షార్ట్ అంతే. ఎందుకంటే మేకప్ ఎంత బాగుండే పర్ఫార్మెన్స్. మనం ఈ మధుసూదన్ గురించి మాట్లాడాము, బట్ స్వాతి దగ్గరకు వస్తే ఎంత నువాన్స్డ్గా చేసిందంటే పర్ఫార్మెన్స్, ఎంత ఏమో డీటెయిల్డ్గా చేసింది అనిపించింది. ఎక్కువ ఏం మాట్లాడకపోయినా కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ ఎవ్రీ షాట్లో ఏదో చాలా మొహంతోనే చెప్తున్నట్టు, యూనో అట్లా పుస్తకాలు రాస్తున్నంత చేసింది. ప్రాపర్గా కాంప్లిమెంట్ ఇవ్వాలి అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరైనా రైటర్ చాలా కేర్తో, చాలా కన్సర్న్తో, చాలా ఫోకస్తో ఒక క్యారెక్టర్ రాస్తే, ఈ క్యారెక్టర్కి జస్టిస్ చేయడానికి ఒక యాక్టర్ ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుండు అని ఎప్పుడైతే ఊహించుకుంటారో రైటర్స్, ఇలా ఉంటుంది అనిపిస్తుంది నాకు ఈ స్వాతి చేసిన పర్ఫార్మెన్స్. అసలు ఎంత జస్టిస్ చేసింది అనిపించింది అంటే ఆ పేపర్లో ఉన్న క్యారెక్టర్కి. ఇట్ వాస్ జస్ట్ నెక్స్ట్ లెవెల్, టూ గుడ్. నీకు అట్లా అనిపించింది? నాకు ఆల్మోస్ట్ ఒక లెవెల్లో భయం వేసింది, ఈ కొంపదీసి స్వాతి రియల్ లైఫ్లో కూడా ఇట్లనే జరుగుతుందా ఏమైనా అని. ఆమె అంత న్యాచురల్గా చేసిందంటే, అయ్యో పాపం మనం ఎప్పుడు బబ్లీగా నవ్వుతున్న స్వాతికి ఏమైనా అయిందా లైఫ్లో, రియల్ లైఫ్లో ఇట్లానే ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గర ఇట్లా సర్వీస్ చేస్తుందా అది ఇది అని. అంటే నాకైతే ఇట్ వాజ్ అ రిమైండర్ అనిపించింది దట్ ఒక ట్రూ ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎంత పొటెన్షియల్ తీసుకురాగలరు. అండ్ మనం అనుకుంటూ ఉంటామా, మన జనరల్గా ఆన్ గోయింగ్ డిస్కషన్ మన దగ్గర ఇది, కి ఆ క్యారెక్టర్లో అంత సత్తా లేకుండే, పర్ఫామ్ చేయడానికి స్కోప్ లేకుండే, ఆల్ ఫీమేల్ యాక్టర్, ఆల్ హీరోయిన్స్, ఆల్ సో కాల్డ్ లీడ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో, ఇది చూస్తే ఒక కేస్ స్టడీ. మళ్ళీ నువ్వు ఎక్కువ మాట్లాడక్కర్లే, నువ్వు ఎక్కువ డైలాగులు అక్కర్లే నీకు, కానీ ఐ మీన్ ఒక ఆర్టిస్ట్ తలుచుకుంటే అందులో ఎంత స్కోప్ తీసుకురాగలదో ఈ కేసులో ఇది చూస్తే అర్థమైపోతుంది. హార్డ్లీ నాకు తెలిసి 10 డైలాగ్స్ ఉండే మోరల్, అంటే నేను ఎగ్జాజరేట్ చేస్తున్నా, కానీ నీకు గుర్తే ఉండవు. ఒక డైలాగ్ ఎట్లా నార్మల్ డైలాగ్ గుర్తుండే, ఆహా నీకు ఇవి తెలుసా, అబ్బా అట్లా అంటావా, నాకు వెళ్ళాలని లేదు, ఇలాంటివి ఉన్నాయి మోటామోటి. నాకొకటి ఏం గుర్తుండిపోయిందంటే, స్వాతి క్యారెక్టర్ లేఖ లాయర్ తో మాట్లాడుతుంది. ఎవరు లాయర్? మధుసూదన్ లాయర్ తో మాట్లాడుతుంది రింగు కోసం. మీరు ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది, అడ్జస్ట్ అయిపోవచ్చు కదా, కలుసుకోవచ్చు కదా అంటే, స్వాతి ఇమీడియట్ గా అంటుంది, అంటే లేఖ ఇమీడియట్ గా ఏమంటుంది అంటే, లేదండి ఓపిక చచ్చిపోయింది, ప్రేమలో కూడా ఓపిక ఉంటుందని నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది అని ఎట్లయితే ఒక రిజైన్డ్ గా అంటుందో, అది దానికన్నా స్ట్రాంగ్ నో అనేది అసలు నీకు రాదు. ఎందుకంటే టిపికల్ ఈ మూవీస్ లో దానికి అక్కడ ఎక్కువ అరిచి
గెంతులేసి అంత అరిచి అరిచి చెప్పుకునే బదులు ఎంతైతే ఇట్లా మోనోటోన్ లో చెప్పేస్తుందో ఐఎమ్ కంప్లీట్లీ డన్ విత్ దిస్ అని చెప్పి. నాకైతే ఫీమేల్ స్టాయిసిజం ఎట్లుంటుందో, ఫీమేల్స్ స్టాయిక్ ఉన్నారు అనుకో ఎట్లుంటుందో ఇట్లుంటది, విచ్ ఇస్ అగైన్ ఎ గ్రేట్ కాన్సెప్ట్ కదా. అందరు అనవసరంగా దిస్ ఇస్ ద డ్యువాలిటీ ఆఫ్ ప్రతి ఒక్క క్వాలిటీ. ఆ మేల్ ఫీమేల్ అనే ఏదైతే డిబేట్ ఉంటుందో ప్రతి ఒక్క క్వాలిటీని ఇద్దరి దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఫీమేల్ ఒక సే డామినేటింగ్ కైండ్ ఆఫ్ ట్రేట్స్ ఉన్నాయనుకో అది ఎట్లా ఉంటుంది. ఓకే, ఫీమేల్ స్టాయిసిజం ఇందులో చూసుకుంటే ఆమె పెద్దగా అరవదు, అంటే సిగ్మా అనుకో ఆల్మోస్ట్. కానీ ఆమె ఒక్కసారి ఆమె కనుక డిసైడ్ అయ్యాను అనుకో దట్స్ ఇట్, నువ్వు ఏమైనా చేయి, ఎంత అరువు ఎంత గీవెట్టు ఒర్లు బిల్లు కదలలేదు ఆమె. అండ్ షీ డజంట్ వేస్ట్ అన్ ఎనర్జీ. నాకు ఒకటి ఏం నచ్చింది తెలుసా, ఆమె అరుస్తలేదు వాడి పైన, ఏది మధుసూదన్ పైన. కానీ ఎంత కామ్గా అయితే ఆమె అంటే ఎంత కంట్రోల్లో అయితే ఆమె ఉన్నదో, నాకు మూవీ హాఫ్లో అనుకుంటా నాకు అనిపించింది వాడే మారుతాడు, ఓర్ ఈవెన్చువలీ వాడే మారుతాడేమో. నేను స్టార్టింగ్ వాడు లేపిస్తాడు అనుకున్నా, వాడు పిచ్చోడైపోయి టోటల్ క్రాక్ అయిపోయి వాడు దాన్ని చంపేయడమో వాడు చచ్చిపోవడమో ఏదో చేస్తాడు అనుకున్నా. టిపికల్ తెలుగు మూవీ టైప్స్. నేనేమనుకున్నా అంటే వీళ్ళిద్దరిని కలుపుతారు అనుకున్నా. దట్ వుడ్ బి హారబుల్, దట్ వుడ్ నాట్ బి ఎ సర్ప్రైజ్ ఆనెస్ట్లీ. కానీ మెల్లిగా వాళ్ళు అది ఆ స్టోరీ లైన్ ఇట్లా తెలుస్తుండే కదా, క్లారిటీగా వస్తుండే కదా ఏమవుతున్నాయి. రైట్. ఎప్పుడైతే వాడు ఐ థింక్ ఏ సీన్ లేదా సరిగ్గా చెప్తా, నేను పత్తాలాడానా నేను అది అరుస్తాడు చూడు, ఆమె ఏం అనదు చూడు, ఇట్లా చూస్తూ ఉంటుంది ఇట్లా బొమ్మలాగా. నేను అనుకున్నా వాడే మారుతాడు ఇక, లేదా ఇది క్రాకే ఇది చంపుతుంది వాడిని. కానీ ఇదైతే లేదు, ఇప్పటివరకు ఏదైతే క్యారెక్టర్ చూపించినో ఈమెయితే చంపిందంటే. ఆ కల్చర్ షాక్ మనకి స్వాతి ఇంకో వేరే మూవీలో ఇస్తుంది ప్రాబబ్లీ, సీరియల్ కిల్లర్. కరెక్ట్, అవును ఉండాలి. సాది ఇఫ్ యూఆర్ లిస్నింగ్ ఎప్పుడైనా సీరియల్ కిల్లర్ కూడా చేయి, నౌ వి ఆర్ ఇంట్రెస్ట్ క్యూరియస్. ఒక కల్చర్ షాక్ దగ్గర ఆగడం ఎందుకు, నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే ఇంకా వై నాట్ జస్ట్ గో అగైన్ అండ్ అగైన్ మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. బట్ సో దిస్ పర్టికులర్ ట్రేట్, అది ఆ స్టాయిక్ నేచర్ ఏదైతే ఉండేనో, దట్ వాస్ అగైన్ ఎ బ్రేవ్ అటెంప్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆల్సో టు కన్వే ఇట్ అండ్ వెల్ కన్వే. ఓవరాల్ ఏది తీసుకున్నా అని వాడు డైరెక్టర్కి ఫుల్ క్లారిటీ ఉండే, నేను ఇది అనుకుంటున్నా ఇట్లా చేస్తా. అండ్ దాట్స్ అది ఒక స్టార్టింగ్ నుంచి మూవీలో కనబడుతుండే ఆ క్లారిటీ. ఓవరాల్గా చెప్పాలంటే నాకు ఏవైతే చిన్నవి తెలుగు సినిమాలో ఉండాలి, ఇలా ఒక తెలుగు సినిమాలో చూడాలి అనిపించాయో ఈ సినిమాలో చూడడానికి, ఇంక్లూడింగ్ నీ టైటిల్స్ అవన్నీ. షూర్, టైటిల్స్ అంత గమనించలేదు, బట్ నిన్ను టైటిల్స్ చూపించలేదంటే మూవీ ఎంత బాగుండిందో నీకు. I mean, what I loved was final shot. Beautiful. ఎంత బ్యూటిఫుల్ అంటే అసలు నో డైలాగ్స్ లేవు. అండ్ అది టైమ్ లైన్ లో కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండే ఆ సీన్, ఎందుకంటే అక్కడ ఏదైతే మాటలు మాట్లాడుకుంటారో అది ఆల్మోస్ట్ ఒక రియల్ సీన్ కాదు అనిపించింది. ఎందుకంటే ఆ లైన్ ఏదైతే అంటుందో, అయినా నీ తప్పేముంది, నాకు తెలిసినట్టు నేను ప్రేమించాను, నీకు తెలిసినట్టు నువ్వు ప్రేమించావు అని అట్లా స్వాతి అంటుంది లాస్ట్ ఫైనల్ సీన్ లో. అది ఇట్లా కట్ వస్తుంది చూడు, ఇట్లా ఫిలిం అది అదంటున్నావా? ఓకే నేను అదనుకుంటున్నాను, నేను పేపర్ సైన్ చేసి వాడు ఇచ్చేసి అది ఇస్తాడు కదా. అది కాదు. ఓహో వాళ్ళు యంగ్ అండ్ ఫ్రెష్ ఉంటారు ఇద్దరు. అవునవును, రైట్. నాకు అక్కడే కొంచెం ఇట్లా ఆఫ్ అయింది. బట్ ఇట్స్ లైక్ డిస్కౌంట్ కూడా కాదు, నీదర్ గుడ్ నాట్ బ్యాడ్. నో అది నెగటివ్ కూడా కాదు, అది వాళ్ళు అట్లా కట్ చేశారు కదా ఫ్రేమ్ ని. దాంతో ఇంటెన్షన్ ఏమొస్తుంది అంటే దిస్ మే నాట్ బి రియల్, అంటే దిస్ ఇస్ ప్రాబబ్లీ ఒకలాంటి అదొక ఇమోషన్, అదొక సెంటిమెంట్, దట్ ఫైనలీ ఓకే లెట్స్ మూవ్ ఆన్ అని చెప్పి. ద వే ఐ లుక్డ్ ఇట్ ఇస్ ద ఇండివిజువల్ క్యారెక్టర్స్ రీజనింగ్ టు దెమ్సెల్ఫ్ అది ఫర్ క్లోజర్. అది ఎగ్జాక్ట్లీ లైక్ వేరే వర్డ్స్ లో సేమ్ థింగ్ చెప్పావు. అవునా, అంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనిపించింది, అదే అంటున్నాను. ఎగ్జాక్ట్లీ, విచ్ ఇస్ ఆల్సో గ్రేట్ థింగ్ ఫర్ ద ఆడియన్స్. ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ చాలా మంది ఎట్లా ఏం చేస్తారంటే, చూసారా వీళ్ళు డివోర్స్ పేపర్స్ ఇచ్చేసారు, వీళ్ళు స్ప్లిట్ అయిపోయారు, ఇప్పుడు మీరు ఏమన్నా తీయండి థియరీ, ఆడియన్స్ థియరీ తీసుకోండి. అట్లా కాకుండా ద ఇంట్రోస్పెక్టివ్ థాట్ ఏదైతే ఉండదు ఆ డైలాగ్, ఓకే అయినా మనం తప్పేం లేదు, లైక్ నాకు తెలిసినట్టు నేను చేసా, నువ్వు తెలిసినట్టు నువ్వు చేసినావు అంటే వాడు ఫుల్ ఇట్లా మేఘాలలో అనుకోండి భయపడి ఇట్లా సల్యూట్ కొడతాడు కదా. సో it was almost like she has been having this internal dialogue all the time. Exactly. And he was having nothing. కదా
ఆ కాంట్రాస్ట్ ఉండే వీడు ఏం డైలాగ్, ఒకవేళ వాళ్ళతో కూడా ఇలాంటి ఒక డైలాగ్ చెప్పించింది అనుకో, దెన్ వీడు ప్రాబ్లీ నాట్ హ్యావ్ బిన్ అంత ఇంపాక్ట్ ఉండకపోతుండే. కానీ ఇట్స్ బేసికలీ దర్ ఇన్నర్ వాయిస్ కదా. So her inner voice mainly. అంటే if I look at it as both the characters inner voice, okay, వీడు క్వైట్ ఉన్నాడు, he's just relieved, he's just like ఆ బ్యాగేజ్, ఆ బైక్ నడిపించు రావడం, ఆ డిపిక్షన్ ఏంటంటే వాడు బరువు పోయింది ఆడు షోల్డర్కి వెళ్ళి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఆ ఇది, సో హీస్ ఫ్రీ. అండ్ షీఈ్ ఆల్సో ఫ్రీ నౌ, కానీ షీఈ్ పుట్టింగ్ దీనికి రీజనింగ్ ఇస్తుంది అంతే, రైట్? యూనో, అంటే నాకు అది ఎలా అనిపించింది అంటే ఫిల్మ్ మేకర్ సైడ్ నుంచి ఆడియన్స్కి ఒక రీఅష్యూరెన్స్ లాగా అనిపించింది. ఏంటి అంటే ఓకే, మీరు అనుకున్న ఫైనల్ సీన్లో వీళ్ళిద్దరు కలవట్లేదు, వీడు డివోర్స్ పేపర్స్ సైన్ చేసి వెళ్ళిపోతున్నాడు, బట్ ఇట్స్ నాట్ రాంగ్ అండ్ డోంట్ వరీ, ఇట్స్ నాట్ ది ఎండ్. యూనో తర్వాత ఏమైనా కావచ్చు, బీ ఆప్టమిస్టిక్. ఎందుకంటే వీళ్ళు ఎట్లయితే ఆప్టమిస్టిక్ గా ఎండ్ చేస్తారో నాకు అలా అనిపించింది, లైక్ ఆ ఇంటెన్షన్ కనిపించింది నాకు. కానీ ఈ మూవీ చూసి మీరు డివోర్స్ చేసుకోవడానికి ఎంకరేజ్ కాకండి. చాలా నాకు తెలుసు, నాకు ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసు, లోపల చాలా అరే డివోర్స్ చేసుకుంటే పని అయిపోతుంది కదా అన్నట్టు ఉంటుంది. సో మీరు ఎంకరేజ్ కాకండి, ట్రై టు వర్క్ ఆన్ యువర్ మ్యారేజ్. టెంప్ట్ అవ్వద్దు, రోజు మందు తాగి ఇట్లా రోజు ఇట్లా కోట్ పక్క నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే బాగుండదు. చాలా ఖర్చులు, డివోర్స్ ఏమన్నా చీప్ అనుకున్నా, చాలా ఖర్చులు ఉంటాయి అసలే. అన్లెస్ మీ ఫ్యామిలీ లాయర్ ఎవరైనా ఉన్నారంటే అప్పుడు చెప్పలేము, డిస్కౌంట్ ఏమైనా మాకు కూడా చెప్పాలి, తెలిసి పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఆ ఫైనల్ క్లైమాక్స్ షాట్, ఐ మీన్ ద డైరెక్టర్ నువ్వు చెప్పినట్టే, హీ రియలీ న్యూ వాట్ హీ వాస్ డూయింగ్. ఎందుకంటే ఆ క్లైమాక్స్ షాట్ లో వాళ్ళకి ఆ లుక్ ఇవ్వడము, ద బ్యాక్ టు ద యంగ్ లుక్, ఫ్రెష్ లుక్. ఇంకోటి వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ జాయ్, ఆ సెన్స్ ఆఫ్ ఆప్టిమిజం ఇవ్వడం, ఫ్రేమ్ రేట్ స్లో చేయడం, మళ్ళీ ఆ మ్యూజిక్ పెట్టడము, అదొక బీచ్ సైడ్ లో పెట్టడం, ఇట్స్ ఎన్ని కలిపాడంటే అక్కడ. నాకు ఆ క్లైమాక్స్ షాట్ చూడగానే నాకు ఇంకో మూవీది క్లైమాక్స్ షాట్ గుర్తుకొచ్చింది. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూవీస్ ఎవర్ మేడ్ నా దృష్టిలో. ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ద స్పాట్లెస్ మైండ్. తెలుగు కదా, ఇంగ్లీష్. ఇది జిమ్ క్యారీ ఇంకా కేట్ విన్స్లెట్ ఒక రొమాంటిక్ మూవీ ఇది. ఆ మూవీ కూడా ఎండింగ్ ఎంత బ్యూటిఫుల్, ఎంత మూవింగ్ ఉంటుందంటే నాకు ఆ మూవీ ఎండింగ్ గుర్తుకొచ్చింది. ఈ మూవీ కానీ ఆ మూవీ మొత్తం తట్టుకోగలిగితే, మీకు అప్పుడు ఎండింగ్ వరకు వెళ్ళగలిగేటట్టుంటే అప్పుడు మూవీ ఎండింగ్ ఇస్ గ్రేట్. నువ్వు తట్టుకోగలగాలి మీరు మూవీ అంతా. జిమ్ క్యారీని అట్లా మీరు తట్టుకోలేరు, జిమ్ క్యారీని అట్లా చూడడం. హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకైతే ట్రూమన్ షో వాజ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు అది కూడా. సో ఆ మూవీ గుర్తుకొచ్చిందంటే అంతకంటే పెద్ద కాంప్లిమెంట్. డైరెక్టర్ చదివినా ఎవరో డైరెక్టర్ చదివాను కానీ పేరు గుర్తు మర్చిపోయాను. సింపుల్, బట్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సేమ్ పర్సన్. సో ఆ కన్సిస్టెన్సీ అనిపించింది. ప్రొఫెషనల్స్ గా మనం మర్చిపోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ పేర్లు గీర్లు అన్ని మన మూవీ గుర్తుందా లేదా? వాట్స్ ఇన్ అ నేమ్ బ్రో, వాట్స్ ఇన్ అ నేమ్ షేక్స్పియర్ అన్నాడు. అవును, వాడి పేరు ఎందుకు గుర్తుంది మనకి? ఎందుకంటే వాడు అన్నాడు కదా, వాడు షేక్స్పియర్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. మనకు కావాల్సిన షేక్స్పియర్ అన్న ఫారూక్ అను, అంతే. ఫారూక్ వాళ్ళ. ఎగ్జాక్ట్లీ అంతే. వాడు కూడా అంటాడు వాట్స్ ఇన్ నేమ్ అని. టు బీ ఆర్ నాట్ టు బీ బ్రో. ఫారూక్ అన్నాడు. ఫారూక్ మలక్పేట్ల फोक रहता नहीं रहता कभी भी गिर सकता गाड़ी. बस आए तो आतू, नहीं आए तो नहीं आतू. ఇది హైదరాబాదీ షేక్స్పియర్ లాంగ్వేజ్. शाम में देते गाड़ी होते, दिए तो देते नहीं तो नहीं देते, नहीं तो नहीं देते. అంతే. నేను సింపుల్. నీకు టు బి ఆర్ నాట్ టు బి ది ఐ డోంట్ థింక్ వేరే లాంగ్వేజ్ లో లేదనుకుంటా టు బి ఆర్ నాట్ టు బి, కానీ హైదరాబాద్ ఉంది. ఏం తెలుసా అది? క్యాకి క్యానీకి. అరే ఏమైందిరా రిజల్ట్ ఏమైందిరా అంటే క్యాకి క్యానీ. అది చాలా ఎవాల్వ్డ్ హైదరాబాద్ లో. ఇట్స్ ఏ అమాల్గమేషన్ ఆఫ్ 18 లాంగ్వేజెస్ యాక్చువల్లీ. సరే, కానీ ఇదంతా బాగానే ఉంది. మధుసూదన్ లేఖ అది వీళ్ళు కాకుండా అది నేను ఇంకో స్టోరీ గురించి కూడా మాట్లాడదాం అంటే నేను. ఓకే, అదే ఫీమేల్ మధు. ఓ అమ్మా, టైం పట్టింది కాదు, అట్లే ఇద్దరే మధులు ఉన్నారు కదా. నువ్వు అంత టైం తీసుకున్నావు, నాకు మొత్తం పేరు తెలియదు. 19-year-old. యా 19-year-old అమెరికన్ వర్షన్ చాలా బాగుంది. అది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ట్రాక్ అది సినిమాది. యా ఏమనుకుంటున్నావు? నేను అదే చెప్తున్నా, ఈవెన్ దాట్ వాస్ డన్ విత్ గుడ్ టేస్ట్. అవును, ఆ మొత్తం ఆమె స్టోరీ ఆర్క్, ఆ ట్రాక్ ఏది ప్లాట్ ట్రాక్ ఏదైతే ఉందో, ఆల్సో యాక్టెడ్ వెల్ బై ఎవ్రీవన్ వితౌట్ డౌట్. అందులో కూడా ఒక చిన్న న్యూయాన్స్ చూపించిండ్రు. బేసికలీ ఆమె పాంపస్ లైఫ్ స్టైల్ ఆర్ ఆ కేర్ ఫ్రీ ఇది
వీడేమో కేర్లెస్, ఈమె కేర్ ఫ్రీ. రైట్ రైట్. ఆ మధు, ఆమె మొత్తం పేరేమో మధులతన, మధుమిత, మధు అనుకో, మధుమక్కి. అయితే ఆ కేర్ ఫ్రీ లైఫ్ నీ వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఎవరితో పడితే వాడు ఫ్రెండ్షిప్ చేస్తుంది. అవును, ఒక నైవిటీ ఉంది ఆమె అప్రోచ్ లో. ఏ తండ్రికైనా ఏ అన్నయ్యకైనా హార్ట్ అటాక్ ఇచ్చే అంత ఉంది పనులు. 19-year-old ఏ స్పీడ్ అయితే చూపించిందో అదే అగైన్ ఒక్కసారి దొరుకు నేను ఎట్లా కొడతా తెలుసా అన్నట్టు ఉండే పర్ఫార్మెన్స్, విచ్ ఇస్ అగైన్ ఏ కాంప్లిమెంట్. ఎస్, అంటే మరీ ఇంత బేవకూఫ్ ఎవరు ఉంటారు, అంటే ఇంత ఏమంటారు ఇన్నోసెంట్ గా ఎవరు ఉంటారు అన్నట్టు అనిపించింది. అదే ఆ పర్ఫార్మెన్స్ వల్ల, ఆ రైటింగ్ వల్ల కూడా, తన మదర్ చేసిన పర్ఫార్మెన్స్ కూడా బాగుండే. ఇట్ మేడ్ సెన్స్. వీ కెన్ సీ ఫ్రమ్ హర్ సైడ్ ఆల్సో ఎందుకు ఇట్లా చిరాక్గా ఉంది అని. ఎవ్రీబడి వాజ్ జస్టిఫైడ్ అండ్ ఫన్నీలీ ఈ మూవీలో. దెర్ వాజ్, ఐ మీన్ దిస్ వన్ ఆఫ్ ద రేర్ మూవీస్ దట్ నోబడీ ఈజ్ ఎ విలన్ ఆర్ నోబడీ ఈజ్ ఎ హీరో. దట్స్ వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ పాయింట్స్ ఈ సినిమాలో. నీకు క్యారెక్టర్ల పిచ్చి ఎక్కువ ఉంటుంది కాబట్టి నా అదే నోట్ చేసుకున్నా. క్యారెక్టర్స్ ఈ సినిమాలో బ్రో ప్రామినెంట్, సెకండరీ, టెర్షరీ అట్లా ఏం లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ ఒక లీడ్ రోల్ చేస్తున్నట్టు ట్రీట్ చేస్తారు ఈ సినిమాలో. ఈ మధు 19-year-old మధు ఉంది అమ్మాయి, ఇంకా ఆ వాసుకి అని ఆ యోగా నేర్పించే అమ్మాయి ఉంది, విడోవర్. ఇంకా ఈ మధు ఫ్యామిలీలో పెళ్ళి అవుతుంటుంది చూడు ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి ఉంది వాళ్ళ కజిన్. ఈ ఇంతమంది అమ్మాయిలు ఉన్నా కూడా ప్రతి ఒక్క అమ్మాయిని ఒక హీరోయిన్ లాగా ట్రీట్ చేశారు. వాళ్ళ సీన్స్ వచ్చినప్పుడు, వాళ్ళకి డైలాగ్స్ ఇచ్చినప్పుడు. మేల్ క్యారెక్టర్స్ లో కూడా అంతే. నాకు ఇంకేం నచ్చింది అంటే ఈ క్యారెక్టర్స్ అందరూ ఏదో వాళ్ళ ట్రాక్ ఫాలో అవుతున్నారు, స్క్రిప్ట్ వాళ్ళ డైలాగ్లే చెప్తున్నారు అట్లా లేకుండే అందరూ వేరే వాళ్ళ దాంట్లో కలిసిమెలిసి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పర్స్పెక్టివ్ ఇస్తున్నారు. ఎట్లా అంటే మధుసూదన్ వాళ్ళ అమ్మ లాస్ట్ కి దోశలు పెట్టేటప్పుడు చెప్తుంది, ఇప్పుడైనా మాట్లాడు, నువ్వే వెళ్ళు నెమ్మదిగా, మంచి పిల్లరా, నీ మొండితనం నీకే తిరిగి కొట్టింది, నువ్వు అంత మొండిగా ఉండేవాడే కదా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో అని అట్లా లాస్ట్ కి దోశలు పెడుతూ మెల్లగా నెమ్మదిగా చెప్తుంది చూడు. అప్పుడు దాకా అమ్మ ఒక్క మాట అనేది లేదు డైరెక్ట్ గా వీడిని. సో అలా కూడా వీళ్ళు క్లోజ్ లూప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చి వాళ్ళ పర్స్పెక్టివ్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెయిన్ చేశారు. మధుసూదన్ ఇలా ఎందుకున్నాడు, వాడు లేఖతో ఎందుకు ఇట్లా ఉన్నాడు అంటే, వాడు వాసుకి యోగా అమ్మాయికి చెప్తాడు, నన్ను పెంచింది ఇట్లానే, నేను మా అయ్యని చూసింది కూడా అట్లానే, మా అయ్య మా అమ్మని ఎట్లా ప్రేమించాడో నేను కూడా నా పెళ్ళాన్ని అట్లానే ప్రేమిస్తున్నా, నాకు ఇంకో వేరే దారి లేదు, తెలీదు, ఇంకోటి రాదు నాకు అని అట్లా అంటున్నాడు. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ వాడు ఎందుకు అట్లా ఉన్నాడు అంటే, వాడు చూసి నేర్చుకుంది చిన్నప్పటి నుంచి, వాళ్ళ అయ్య చేసిందంతా భాగవతం అంతా వాడు రెప్లికేట్ చేస్తున్నాడు. అంతే. సో ప్రతి దానికి ఒక మనకి ఎందుకు ఇలా ఈ క్యారెక్టర్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ లేకుండే, ప్రతి దానికి క్యారెక్టర్ మోటివేషన్ ఎక్స్ప్లెయిన్ ఉండే సినిమా. అది రైటింగ్ లో ఎంత లేయర్స్ ఉండాలంటే అట్లా చేయాలి. నేను ఇంకోటి యాడ్ చేస్తా, ఇట్ వాస్ నాట్ స్పూన్ ఫెడ్ బట్ ఇట్ వాస్ క్లియర్. మనకి ఎవరు ఇప్పుడు హీరోయిన్ అట్లా చెప్పలేదు, ఒక ఏమంటారు అది నీ ఫేవరెట్ అయింది వాయిస్ ఓవర్, వాయిస్ ఓవర్ వచ్చి అలా ఇప్పుడు లేఖ సాయంత్రం ఒక రోజు ఇంటికి రాగానే మధు చెప్పకుండా మందు బాటిల్ ఓపెన్ చేశాడు అట్లా వచ్చి ఎంత వాయిస్ ఓవర్ రాకుండా ఎవ్రీథింగ్ వాజ్ ప్రిటీ క్లియర్ ఫర్ అస్. కానీ అట్ ద సేమ్ టైమ్ నో క్యారెక్టర్ ఓపెన్లీ టోల్డ్ ఇట్లా అంటే ఇది ఇంటెన్షన్, ఇది నా బ్యాక్గ్రౌండ్ అని అట్లా బొట్టు పెట్టి చెప్పలే. రైట్. పాయింట్ ఏంటంటే ఎవ్రీ గ్రేట్ స్టోరీ టెల్లింగ్ లో కదా, ఒక మంచి స్టోరీ విన్నావు అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏదో ఒక రకంగా కాంట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోతాడు. అది పెద్ద ఇంపాక్టా చిన్న ఇంపాక్టా డజంట్ మ్యాటర్. రైట్. ఈ మూవీలో కూడా అంతే. మంత్ ఆఫ్ మధు అన్నారు, యాక్చువల్లీ స్పీకింగ్ ఆ ఇద్దరు మధువులు తప్పితే అందరూ కాంట్రిబ్యూట్ చేశారు స్టోరీ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. నువ్వు ఎట్లా అంటే వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ అక్కది కూడా ఎవరు మధుసూదన్ వాళ్ళ అక్కది ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఉండే, వీడికి బండిలో ఉండేది. కరెక్ట్. వీళ్ళ కజిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూమార్ట్ క్వాలిటీ ఉండే వాళ్ళ కజిన్. రైట్. ఆమె ఎందుకు మధు లేదా అని చాలా బాధపడ్డాను కొంచెం, కానీ ఆమె ఓకే దే ఆల్ డిడ్ వెల్. రైట్. వాళ్ళ స్పెసిఫిక్ పార్ట్స్ అండ్ నాట్ త్రూ డైలాగ్. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే డైలాగులు చెప్తున్నందుకు వాళ్ళ క్యారెక్టర్ మంచిగా కాలే, బట్ ద వే దే ఏమంటారు ద వే దే బిహేవ్డ్ ఇన్ జనరల్. నాకు ఒక సీన్ చాలా మంచిగా అనిపించింది. ఇట్ వాస్ స్టార్టింగ్ ఆఫ్ ద మూవీలో. ఇట్ వాస్ దే వర్ ఎస్టాబ్లిషింగ్ మధు, ఫీమేల్ మధు. ఆమె పైకి వెళ్తుంది,
అందరు పైన ఉన్నారు, నువ్వు కూడా పైకి వెళ్ళాలంటే అక్కడ మందు కొడుతూ ఉంటారు, అవును, గడి కొడుతూ ఉంటారు అంతకు. అండ్ ఎంత క్యాజువల్ యాక్షన్ ఉండే అంటే అందరిది, yeah, దో దే వర్ నాట్ మెయిన్ క్యారెక్టర్స్. వాళ్ళకి తెలిసేమో ఆర్టిస్ట్ లో కూడా ఈ సీన్ తర్వాత మళ్ళీ ఇంకో సీన్ రాదు అని. బట్ స్టిల్ ఆ ఒక్క చిన్న సీన్ లో ఇట్ వాజ్ లైక్ నేను కూడా ఉన్నా ఆ డాబా పైన అన్నట్టు తీసిండు డైరెక్టర్. రైట్, విచ్ ఇస్ నువ్వు అన్నావు కదా పాయింట్, అందరు కలిసిమెలిసి కాంట్రిబ్యూటెడ్ టు ఈచ్ అదర్స్ క్యారెక్టర్ అని. yeah, ఈ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది ఇంకొంచెం ప్రామినెంట్ అయిపోవాలంటే ఇండస్ట్రీలో, అప్పుడు జబర్దస్త్ స్టోరీ టెలింగ్ అవుతుంది. yeah, ఈ డైరెక్షన్ కి చాలా క్రెడిట్ వెళ్తుంది. చాలా గ్రేట్. ఎందుకంటే క్లాక్స్ నువ్వా? కాదు, క్లాక్స్ అయితే కాదు. జోక్స్ క్లాక్స్ ఇలాంటి క్లాక్స్ నో ఛాన్స్. ఇంత సెన్సిబుల్ గా ఎట్లా ఉంటుంది? బెదర్లంక 2023 ముంచుతాడు ఇప్పుడు క్లాక్స్ నెక్స్ట్. సో నువ్వు చెప్పినట్టే ఇద్దరు మధులకి ఒక మంత్ అయినా ఆ నెల రోజుల్లోనే చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ ఎలా ఇంపాక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇంపాక్ట్ అయ్యారు, అది చూపించారు. ఎలా ఇంపాక్ట్ అయ్యారో కూడా చూపించారు. సో అది ఎంత కష్టం అంటే ఇంతమంది క్యారెక్టర్స్ తో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఒక లీడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే అది ఒక చాలా ఇవాల్వ్డ్ థాట్ ప్రాసెస్ అంటా నేను డైరెక్టర్ నుంచి. అండ్ సో వండర్ఫుల్ థింగ్, వండర్ఫుల్, చాలా మంచిది. ఇంకా క్యారెక్టర్స్ ది ఒక లాస్ట్ చెప్పేస్తా. ఒకటే అంటే మనం మస్తు చెప్పిన మెచ్చుకున్నాము. సారీ రా, సారీ షేక్, మేము తప్పట్లేదు మాకు. ఇక షేక్ నువ్వు మళ్ళీ స్పై ఏదో నువ్వు అక్కడ రిలాక్స్ అవ్వు కొంచెం. యాక్టింగ్, క్యారెక్టర్స్ ఆర్ కాస్టింగ్ దగ్గర వచ్చేసరికి నాకు ఈ మధుసూదన్, ఇంకా లేఖ, ఇంకా ఇంకో మధు కూడా, అండ్ హర్ష, ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. ఎందుకంటే ఇదివరకు కూడా ఆ సినిమాలో చెప్పినట్టు గుర్తు నాకు, హర్ష కొంచెం వెరైటీ చూపిస్తున్నాడు దేంట్లో బేబీలో ఇంకా మళ్ళీ బాక్సాలేలో కూడా చేశాడు. బాక్సాలే, సో వెరైటీ చూపిస్తున్నాడు, న్యూయాన్స్ చూపిస్తున్నాడు, ఇట్స్ రియలీ నైస్ అని అట్లా చెప్పాను. బట్ ఇందులో దిస్ వాజ్ ద బెస్ట్ వన్ సో ఫార్ టు డేట్, అండ్ ఇట్ ఇస్ సో ఇంప్రెసివ్ బ్రో. ఒక యూట్యూబ్ నుంచి వచ్చి టు కీప్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇలాంటి వర్క్ చేయడం అనేది ఇట్స్ రియలీ ఇంప్రెసివ్. హర్ష చాలా ఇంప్రెస్ అయినాం నాన్న నేను చూసి. నువ్వు తాగా వింటుంటే కనుక ఇది తెలుసుకో చాలా. ఎస్పెషల్లీ నాకు వేసింది తెలుసా హర్షది ఇంకా మధు కొద్ది, వాడు కిరాణా కొట్లో కూర్చొని వీడు చెప్తూ ఉంటాడు మధు వీడి బాధలన్నీ. అయితే హర్ష ఓ టిపికల్ ఫ్రెండ్ ఎట్టుకుంటాడు, అరే ఇదిరా అదిరా, వాడు మధ్యలో ఫోన్లు వస్తుంటాయి, అమ్మాయి పప్పు మినపప్పు పంపి కారం అండ్ వాడు ఫ్లో బ్రేక్ చేయకుండా అది చెప్పి మళ్ళీ అది కాదురా నేను ఒక సో ఇట్ వాస్ సో వెల్ డన్ దసా. అండ్ మధుసూదన్ కి ఇక్కడ పెద్దగా డైలాగ్ లేవు ఈ సీన్ లో, వాడు ఉట్టి హీస్ ఏమంటారు సల్కింగ్ అక్కడ కూర్చొని ర్యాంట్ చేస్తున్నాడు. అండ్ కానీ ఎంత బ్యూటిఫుల్ రియాక్షన్స్ ఉన్నాయి. అండ్ నాన్ యాక్టింగ్ వన్స్ అగైన్ నేను చాలా స్ట్రెస్ చేస్తాను, ఇది ఎందుకు అందరికి అంటే ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లో ఇది ఎందుకు చేయరో నాకు తెలియదు, కానీ నాన్ యాక్టింగ్ ఎంత బాగుండింది తెలుసా వీళ్ళది. ఎక్కడెక్కడైతే రియాక్షన్ ఇస్తున్నారు వీళ్ళు, ఓ నాకైతే నువ్వు అన్నాడు హర్ష ఇవాల్వ్డ్ ఇంటూ ఒక వెరీ స్టడీ లైక్ ప్రామిసింగ్ మెయిన్ స్టే అన్నట్టు. హ్యాపీ ఫర్ యూ హర్ష. నాకు ఆ షాప్ సీన్ చాలా నచ్చింది. ఇంకా వీళ్ళు రాత్రిపూట తాగుతుంటారు, ఆ సీన్స్ అయితే 2 కూడా ఉంటాయి. జిమ్కి వెళ్తున్నారా? నాకైతే ఎవరో గుర్తొచ్చారు, నాకు గుర్తొస్తలేదు ఎవరో, కానీ అది టిపికల్. అది తాగేటప్పుడు యోగా, ప్రాణాయామం, జిమ్ ఇవన్నీ మాట్లాడతాం. ఫైనాన్స్ ఆఫ్ కోర్స్, అరే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్, మ్యూచువల్ ఫండ్స్ లో జియో పాలిటిక్స్ ఎక్కువ, విజన్ 2025 అన్ని వస్తాయి అన్ని బయట. కానీ ఆ సీన్స్ లో ఒక విధంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుండేది వీళ్ళిద్దరిది, తాగుపోతుల్లాగా. ఇంకా రైటింగ్ అండ్ డైరెక్షన్ వైజ్ చూస్తే కూడా అది ఎట్లా చూపిస్తున్నా డైరెక్టర్, ఇట్ ఈస్ ద లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ యాక్టివిటీ, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ యాక్టివిటీ. ఇద్దరు కూర్చొని వేరే వాళ్ళ గురించి గాసిపులు బిచ్చింగ్ చేసుకోవడము, అట్ ఈస్ ద మోస్ట్ లోయెస్ట్ థింగ్. అది వీళ్ళిద్దరు చేసుకోవడం ఇట్లా చూపిస్తున్నారు. అంటే ఈ క్యారెక్టర్ మధు ఎట్లా ఏ స్టేజ్ లో ఉన్నాడు అని కన్వే చేయడానికి. కానీ ఇంత మంచి సీన్ మళ్ళీ దానికి, అంత మంచి సినిమాటోగ్రఫీ మళ్ళీ దానికి, ఇట్స్ సో ట్రీట్మెంట్. Yeah, there's a lot of integrity in the treatment of the story. Integrity అన్నది ఏంటో తెలియదు అంటే థై గ్యాప్ ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ ఇంటిగ్రిటీ అనే ఒక కామెడీ ఎపిసోడ్ ఉన్నది ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో. సో వెంటనే పోయి వినండి. ఇట్స్ నాట్ ఈజీ, చెక్ ఇట్ అవుట్. ఇంకోటి నాకేమని నచ్చిందంటే రైటింగ్ లో రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్స్,
ఈ మధుది ఇంకా వాసుకి అయితే అక్క చెల్లెలు అయిపోతారు. అవును మళ్ళీ వాళ్ళది ఒక సెపరేట్ సీన్ ఒక బోట్ మీద బియర్ బాటిల్స్ తో. దట్ వాజ్ అ రియలీ గుడ్ సీన్. మళ్ళీ అలాంటి సీన్స్ నువ్వు చూడవు. ఒక ఈ డైనామిక్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక మెంటర్ లాగా. ఎందుకంటే ఆ అమ్మాయి రియాక్ట్ అవ్వడంలోనే తెలిసిపోతుంది నీకు ఇది చిన్నపిల్ల, దీనికి ఏం తెలీదు, ఎక్కువ మాట్లాడుతుంది అంతే, హ్యూమర్ చేద్దాం దీన్ని అని చెప్పి అట్లా ఏదో దీన్ని కూడా పాపం ఎందుకు డిస్కరేజ్ చేయడము అన్నట్టు. సో ఆ డైనామిక్ ఒకటి. ఇంకోటి నాకు చాలా నచ్చింది ఏంటంటే మధుసూదన్తో పెళ్లి చేసుకోవడానికి ఒప్పించడానికి లేఖ స్వాతి క్యారెక్టర్ ఫ్యామిలీలో ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర 1-on-1 మాట్లాడుతుంది చూడు. ఫస్ట్ అన్నయ్య దగ్గర, తర్వాత తండ్రి దగ్గర, అమ్మ దగ్గర. వాళ్ళు మాట్లాడే తీరు కూడా ఎంత న్యాచురల్ గా ఉండే అంటే కన్సిస్టెంట్. అన్నయ్యలు ఎట్లా మాట్లాడతారు, నాన్నలు ఎట్లా మాట్లాడతారు ఈ సిచ్యువేషన్ లో, నువ్వు అసలు ఇంకా చిన్నపిల్లలనే ఉన్నావు, టిపికల్ ఫాదర్. ఇది కంప్లీట్ కాట్ ఆఫ్ గార్డ్. ఎప్పుడు చిన్న పాపలానే ఉంటుంది 20 ఏళ్ళైనా కూడా, అంటిల్ దట్ సడన్ షాక్ కమ్స్. సో అదొకటి. అమ్మ ఎట్లా మాట్లాడుతుంది అంటే బట్టలు ఆరేసేటప్పుడు అది చుట్టుపక్కల ఎవరైనా వింటారో లేదో అనేది ఇట్లా మెల్లగా ఏం పని చేస్తున్నావు ఇట్లా మాట్లాడతాం కదా మనం కాలనీల్లో, టిపికల్ అట్లానే. మళ్ళీ ఆ బామ్మతో కూడా మాట్లాడుతుంది, ఆ రూమ్ షేర్ చేస్తున్న ఆ బామ్మతో. సో అందరితో ఒక 1-on-1 సీన్. అది ఐ హావ్ నెవర్ సీన్ దట్, నెవర్. నాకు అస్సలు గుర్తులేదు తెలుగు సినిమాల్లో. నువ్వు తెలుగు సినిమాలు చూడవు కాబట్టి అది కూడా పాయింట్. కానీ చూడడం మొదలెట్టాను అంటే ఇవాళ రేపు. సమ్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్లీ న్యూ నాకు. అంటే ఇట్స్ ఆల్రెడీ డన్. ఇంతకంటే దీన్ని ఒక వేరేగా తీయడం కష్టము అన్నట్టు అట్లా ఉండే. కానీ నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన టోనాలిటీ ఆర్ లేకపోతే అంటే బేసికలీ ఐడియల్ పర్ఫార్మెన్స్ అంటావు చూడు. నేను నిట్ పికింగ్ చేస్తున్నట్టుంటే అబ్బా వాళ్ళు ఆహా ఎట్లా అన్నారు, ఓహో ఎట్లా అన్నారు అట్లా అంటున్నా కానీ బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ద ఫ్యాక్ట్ ఏంటంటే ఒక రిలేషన్లో ఏదైతే ఇట్లా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం అది ఇది అంటే మనం అమ్మలతో వేరేగా మాట్లాడతాం, నాన్నతో జనరల్గా ఎట్లా చూపిస్తే అందరితో ఒకేలాగా మాట్లాడుతూ ఉంటారు రైట్. వాళ్ళ అమ్మతో ఒకటే ఈక్వేషన్ ఉంటుంది, నాన్నతో ఒకటే ఈక్వేషన్ ఉంటుంది, అన్నతో ఒకటే ఈక్వేషన్ ఉంటుంది. సో అట్లా కాకుండా దీంట్లో ఆ వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నేను అనలేను అట్లా అసలు ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి ఇవన్నీ కానీ, బట్ ప్రాబబ్లీ ఇంత బయటికి రాలేదేమో వాళ్ళు తీసినా కానీ, ఆర్ అట్లీస్ట్ రాదర్ ఒక ఇలాంటి క్యారెక్టర్ తోటి, ఇంత డ్రామా క్యారెక్టర్ తోటి అలాంటి సీన్లు తీయకపోయి ఉండొచ్చు. జనరల్గా ఇలాంటి సీన్లు మిల్క్ చేస్తారు. ఎప్పుడైతే అమ్మాయి పోయి అడుగుతుందో పెళ్లి చేసుకోవాలని, ఇది వాళ్ళు ఏంటంటే ఇక దీంట్లో మనం పెడదాం రే చంపొస్తావా అని పెడదాం అంటారు. కానీ సర్ప్రైజింగ్లీ వీళ్ళు అట్లా వాడలేదు ఈ సీన్ని. సో విచ్ ఈస్ అ రిఫ్రెషింగ్ థింగ్ నాకు. అన్నిట్లో కూడా కదా సినిమాటిక్గా ఒక రియల్ లైఫ్ దీన్ని ఒక ఎంటర్టైనింగ్ వేలో ఎట్లా చూపించు, ఆర్ రాదర్ ఎంటర్టైనింగ్ తప్పు, ఎంగేజింగ్ వేలో ఎట్లా చూపించు, దట్ వాజ్ ద థాట్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. అండ్ చివరికి లేఖ అన్నయ్య కూడా ఛాన్స్ ఇస్తారు టు ఎక్స్ప్రెస్ హిజ్ యాంగ్స్ట్. వాడు కూడా క్లైమాక్స్ లో ఆ జనతా పార్క్ మళ్ళీ వచ్చినప్పుడు వాడు చెప్తుంటాడు, పెద్దగా ఎంత ఉంటుంది అనుకుంటాము ఇట్లా సిబ్లింగ్స్ ఒకరొకరు చూసుకుంటాం కానీ ఎంత మాత్రం మనది నడుస్తుంటుంది కదా. ఇట్స్ ఆల్సో వెరీ రియలిస్టిక్, అలానే జరుగుతుంది. సో ఎక్కడ గ్యాప్ వదలలేదు అసలు. అండ్ ఆ మదర్ డాటర్ టాక్ కూడా ఫోన్ లో రిలేటబుల్ కైండ్ ఆఫ్ అంటే జనరల్లీ అట్లానే అవుతాయి. నాకు అక్కడ ఏమనిపించింది, అగైన్ ఇట్ వాజ్ ఎ సెన్సిటివ్ టాపిక్. నాకు ఆల్మోస్ట్ అదొక లాస్ట్ ఆర్ట్ అనిపిస్తుంది, రైట్, ఆర్ రాదర్ దట్ ఈస్ అగ్లీ ట్రూత్. అది ఇట్స్ లైక్ వన్ నాట్ పారాడాక్స్. అది ఏంటంటే వన్ సైడ్ చాలా మంది వాళ్ళ పేరెంట్స్లో కన్ఫైడ్ గారు, అండ్ ఎప్పుడైతే అవుతారో ఇట్స్ ఆల్రెడీ టూ లేట్, రైట్. సో ఇట్స్ ఎ గుడ్ మెసేజ్ గోయింగ్ అవుట్. వాళ్ళ అమ్మ చెప్తుంది కదా, నువ్వు ఏం భయపడకు, నేను ఉన్నా, ఐ విల్ హెల్ప్ యూ, లైక్ టాక్ టు మీ అది ఇది అని. దట్ ఈస్ అప్ ఫ్రంట్. ఇఫ్ యూర్ ఎ పేరెంట్ అప్ ఫ్రంట్ గో అండ్ టెల్ ఇట్ నౌ టు యువర్ కిడ్. ఆర్ ఇఫ్ యూర్ ఎ కిడ్ నువ్వు అడుగుపోయి ఆర్ యూ దేర్ ఫర్ మీ, విల్ యూ జడ్జ్ మీ అది ఇది అని మొత్తం అడగాలి. కరెక్ట్, అన్లెస్ కిసి को थप्पड़ मार रहे हो. యాక్చువల్లీ ఆ మదర్ క్యారెక్టర్ కూడా నాకు ఆమె ఓవర్ ఎంతూజియాజం మంచిగా చూపించారు. ఇండియాకి వచ్చిన ఓవర్ ఎంతూజియాజం ఉంటుంది చూడు, అది మంచిగా చూపించింది అనిపించింది. షీ యాక్టెడ్ వెల్ ఆల్సో. షీ యాక్టెడ్ వెల్. అండ్ ఆ క్యారెక్టర్ కి కావాల్సిన కాస్టింగ్ కూడా
బాగా కాస్ట్ అయ్యింది ఈ యాక్టర్. ఎందుకంటే షీ లుక్స్ ఎన్ఆర్ఐ, నాట్ ఓన్లీ ఎన్ఆర్ఐ, కొంచెం స్ట్రాంగ్ మైండెడ్, కొంచెం వేర్స్ ద ప్యాంట్స్ ఇన్ ద హౌస్, ఆ ఎనర్జీ ఉంది. సో యూనో ఆ క్యారెక్టర్కి కావాల్సింది అదే. ఆమె ఎవరో తెలుసా? నో ఐ నో. ఓకే. సో ఇదే అంటాం కదా మనం ఆర్టిస్టిక్ దాని గురించి మాట్లాడాము కాసేపు. అండ్ కానీ ఆర్ట్ గురించి వచ్చేసరికి ఈ పారాడాక్స్ ఏదైతే అంటున్నామో ఇదేంటి ఒకలాగా ఉంటుంది అనుకుంటే ఇంకోలాగా కూడా ఉంది అట్లా అని, ఇలాంటి పారాడాక్సెస్ బేసిక్లీ దే మేక్ పీపుల్ పాజ్. జనరల్గా ఏదో ఒకటి చూద్దాంలే అనుకొని వచ్చిన వాళ్ళు, లేకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకి సడన్ గా వాళ్ళని అట్లా ఆపి వాళ్ళు పైన చెప్పుకోలేకపోయినా లోపల వాళ్ళకి సబ్ కాన్షియస్ గా ఆ పారాడాక్స్ ఏంటో అనేది వాళ్ళకి తగులుతుంటుంది. అండ్ దానివల్ల వాళ్ళు ఇంకా అటెన్షన్ ఇస్తారు, దానివల్ల ఇంకా కొంచెం ఓపెన్ ఉంటారు అండ్ రిసీవ్ చేసుకుంటారు. ఆ క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయినా, ఆ క్వాలిటీ ఆఫ్ క్రాఫ్ట్మెన్షిప్ అయినా వాళ్ళందరిది, దాన్ని అప్రిషియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఆర్ట్ అంటే బేసిక్ గా అదే. ఐ థింక్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్ అది. దాంట్లో కొన్ని పారాడాక్సెస్ ఉంటాయి, ఉండాలి కూడా. అండ్ అది మనకి పైన చెప్పుకోలేకపోయినా, పైన అర్థం కాకపోయినా, లోపలైతే మనకి ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది. నువ్వు ఇది ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు బోకస్. ఎందుకంటే థై గ్యాప్ ఫాలోవర్స్కి వాళ్ళకి అందుకనే వాళ్ళు పాజ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఇట్లా థై గ్యాప్ ఇట్లా వెళ్ళగానే పాజ్ అవుతారు వాళ్ళు. రైట్. అసలు నీకు ఏంటి ఎక్కడో పొట్ట తిప్పుతుంది కానీ బాగుంది, లైక్ అర్జెంట్ గా టాయిలెట్కి వెళ్ళాలని ఉంది కానీ కొంతసేపు ఆపుకుంటే ఓకే అనిపిస్తుంది, ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. బోగస్ మాట్లాడుతున్నంత కాలం అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది, మధ్యలో వీడేంటి బ్రూట్ అడ్డం వస్తున్నాడు అనవసరంగా అని చెప్పి నేను అజ్యూమ్ చేసుకో, అది పారాడాక్స్ బ్రూట్. నేను అజ్యూమ్ చేసుకో దాని వల్ల ఉంటారంటున్నాను నేను. దాని అదే పాజ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఇట్లా బ్రూట్ వచ్చేసరికి పాజ్ అవుతారు. అదే ఏంటి బ్రూట్ మాట్లాడుతున్నాడు ఎంత బాగుందో, హాయిగా ఎందుకో చల్లగా ఉంది, ఇప్పుడు తలకనే పుడుతుండే కదా, సడన్ గా తలకనే తగ్గిపోయింది ఏంటి అని అట్లా ఇట్లాంటివి అవుతుంటాయి. సో మనము థియరీ తెలియదేమో మన ఆడియన్స్ కి, బట్ దే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏమంటారు స్పర్శ, ద టచ్, అది కాదు దే ఫీల్, వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ నాకు భయం ఏంటంటే, భయం అంటే నాట్ ఇన్ రాంగ్ వే, వాళ్ళు మంత్ ఆఫ్ మధు చూస్తున్నప్పుడు నాకు ఈ ఫీలింగ్ ముందర ఎప్పుడు వచ్చింది, ఎక్కడ. సో మంత్ ఆఫ్ మధు పైన కాన్సన్ట్రేట్ చేయకుండా వాళ్ళ ఫీలింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. అది ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. నేను అందుకనే ఆ పాయింట్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో దీన్ని బట్టే మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, చెప్పాల్సింది ఈ మంత్ ఆఫ్ మధు మొత్తం టీమ్ కి హై గ్యాప్ క్వాలిటీ ఉంది. బేసిక్ గా మీరేం వరి కాకండి, మీకు సినిమా అయితే బ్రహ్మాండంగా తీశారు అండ్ అవుట్ మైండ్ స్టాండింగ్. కానీ రావాల్సిన పైసలు అయితే వచ్చి ఉండవు గ్యారంటీగా. రావాల్సిన నేను అంటే ఎంత వచ్చినా కానీ ఇంకా ఎక్కువ రావాలని, ఇంకా ఎక్కువ రావాలి. మసూదా లాగా మేము కూడా ఎగ్జాక్ట్లీ అంతే. మాకు కూడా ఫుల్ క్వాలిటీ, పైసలు ఉండవు. మీకు కొంచెమైనా వచ్చింటే అసలు రావట్లేదు, మాకు అసలు రావట్లేదు. సో మేము మీరు ఒకటే సేమ్ డిఫరెన్స్. అది మనం ఎప్పుడైనా ఇట్లా మన మూవీలో చూపిస్తుంటాం, ఏది మగధీరాలో, ఖుషీలా ఇట్లా చేయి తగిలినప్పుడు షాక్ కొడుతుంది అది. ఎప్పుడైనా ఇట్లా ఎవరైనా ఫ్రమ్ అక్రాస్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మంత్ ఆఫ్ మధు వాళ్ళు ఎక్కడైనా బేగం బజార్ లో ఇట్లా అరటి పండ్లు కొంటున్నప్పుడు, మనం కూడా బేగం బజార్ లో సిగరెట్ తాగుతున్నప్పుడు వాళ్ళకి అట్లా ఫీలింగ్ వస్తుంది, ఏంటిది ఈ షాక్, ఈ కళ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది. దట్స్ బేసికలీ అంటే మన మీ టీం వాళ్ళు మా టీం వాళ్ళు కలుసుకున్నామని అర్థం. అది సో నెగటివ్స్ డిస్కస్ చేద్దామా? నెగటివ్స్ ముందు నాకు ఇంకో పాయింట్. ఇంకోటి ఉందా? ఇందాక పారాడాక్సెస్ అని కొన్ని మాట్లాడుకున్నాం కదా. కరెక్ట్. ఇంకో పెద్ద పారాడాక్స్ అంటే మాట్లాడుకోలే, నువ్వు చెప్పినావు. ఇంకో పెద్ద పారాడాక్స్ ఏంటంటే ఈ సినిమాది ఓవరాల్ గా చూస్తే అది ఒక ట్రాజెడీ. ఎందుకంటే నో హ్యాపీ ఎండింగ్, దేర్ ఇస్ నో హ్యాపీ ఎండింగ్. కరెక్ట్. ఫైనల్ గా వాళ్ళు డివోర్స్ అయిపోయినట్టే చూపిస్తారు. కానీ ద డివోర్స్ ఇట్సెల్ఫ్ హ్యాపీ అనా? ఎంత రొమాన్స్ ఉందంటే ఈ సినిమాలో. ఒక రొమాంటిక్, ఇవాళ రేపు వచ్చే సో కాల్డ్ రొమాంటిక్ రామ్ కామ్ మూవీస్ లో కంటే కూడా ఒక డివోర్స్, ఒక విడిపోయి జీవితంతో అలసట విరక్తి పుట్టి ఇట్లా మన దారి మనం పోదామని బీచ్ లో రాళ్ళు ఏరుకుంటూ అది యోగాలు చేస్తూ అలాంటి సిచ్యువేషన్ లో ఇంకా ఎక్కువ రొమాన్స్ దొరుకుతుంది అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఆల్సో కానీ ఒక అడ్వాంటేజ్ ఉండే, దేర్ ఇన్ వైజాగ్ బ్రో, ల్యాండ్ ఆఫ్ మిస్డ్ ఆపర్చునిటీస్. కమ్ ఆన్, వైజాగ్ వెళ్ళినామంటే ఇలాంటి మినిమం దొరుకుతాయి. అదే బట్ ఎంత నిజంగా ఒక రొమాన్స్ జానర్లో ఉన్న మూవీ కంటే ఈ డ్రామా మూవీలో ఎక్కువ రొమాన్స్ ఉంది. ఉందా?
నాకైతే ఉన్నట్టు అనిపించింది వీళ్ళిద్దరి మధ్యలో. అంటే వీళ్ళిదా 30 మంది ఉన్నారు అక్కడ. ఎవరో ఇద్దరు తీసుకుంటా వాళ్ళిద్దరు అంటే ఆటో వాడా. ఓకే, ఏమో నాకైతే ఐ వాజ్ యాక్చువల్లీ హ్యాపీ దట్ ఇట్ హ్యాడ్ ఎ సాడ్ ఎండింగ్. లేకపోతే అంత కష్టపడి లాస్ట్కి చలో మీరు ఏడవకుండా వెళ్ళొద్దు అని చెప్పి. అండ్ దిస్ అ గుడ్ ఎండింగ్, ఇట్ వాజ్ వెల్ థాట్ అవుట్ ఎండింగ్. ఆ లాస్ట్ బిట్ ఏదైతే పెట్టిండ్రో వాళ్ళు, దట్ వాజ్ అగైన్ మాస్టర్ స్ట్రోక్ అనిపిస్తుంది. ఇట్స్ మాస్టర్ స్ట్రోక్. అది హి డిడ్ంట్ లీవ్ సేయింగ్ దట్ ఓకే వాళ్ళు విడిపోయినందుకు కారణం వాళ్ళు ఏం బాధపడతలేరు. ఒకవేళ నువ్వు అలాంటి క్యాండిడేట్ అనుకో, అయ్యో విడిపోయిను, బామ్మలు ఉంటారు చూడు, అయ్యో అమితాబ్ బచ్చన్ చచ్చిపోయిండు ఏడుస్తారు చూడు షోలలో చూసి, అట్లాంటి క్యాండిడేట్లు అయితే చూడు వీళ్ళు విడిపోయిన కానీ చాలా సంతోషంగా ఉన్నారు, దే ఆర్ హ్యాపీ వేర్ దే ఆర్ అన్నాడు. ఒక అష్యూరెన్స్ వచ్చింది చూడు, మాస్. అండ్ దాన్ని సాగదీలే, అవును కరెక్ట్ ఎంత ఉండాలో అంత ఉంది అది. సో నాకైతే ఐ డోంట్ మైండ్ ఇట్ బీయింగ్ ట్రాజెడీ. యాక్చువల్లీ దిస్ ఇట్స్ ఐ ఓపెనర్ అనిపిస్తుంది దట్ వీ డోంట్ గివ్ ఎనఫ్ యాజ్ ఆడియన్స్ మళ్ళీ వీ డోంట్ గివ్ ఎనఫ్ ఛాన్స్ ఫర్ ట్రాజెడీ మూవీస్. ఈ మధ్య అస్సలు నేను లైఫ్లో ఈ లాస్ట్ 20 years అయితే నేను చూడే ట్రాజెడీ మూవీ ఒకటి, ఒక మెయిన్ స్ట్రీమ్ ట్రాజెడీ మూవీ. ఓకే, హిడింబా అయి ఉండొచ్చు, హంట్ అయి ఉండొచ్చు, కానీ ఇట్ వాస్ నాట్ మెయిన్ స్ట్రీమ్ ట్రాజెడీ. హిడింబా ఇస్ మాస్టర్ షెఫ్. మాస్టర్ షెఫ్ పాదాల కట్ట అంతే, లైక్ అడవి జంతు అంతే. బట్ యా, ఈ మధుసూదన్ క్యారెక్టర్ది ఎలాగైతే ఇంకో యాంగిల్ ఉండేనో, అది పాస్ట్ లో చాలా తొందరగా పీక్ అయిపోతారు చూడ ఎవరైనా చిన్నప్పుడే స్కూల్లో కాలేజ్లో. ఎంత అప్హిల్ టాస్క్ ఉంటుంది దాని తర్వాత, ఎందుకంటే మెయింటైన్ చేయడము ప్లస్ నువ్వు ఎంత తప్పించుకోలేని తన్నులు ఎంత అయితే తినుకుంటూ నువ్వు ఇంకా ఎదుగుతుంటావో, ఎప్పుడు నువ్వు వెనక్కి చూసి కంపేర్ చేస్తూనే ఉంటావు. అరే అప్పుడు నాకు గ్లోరీ ఉండే, అప్పుడు ఫేమ్ ఉండే, పాపులారిటీ ఉండే, ఇప్పుడు అసలు ఇట్లా లేదు. అది ఈ క్యారెక్టర్ లో అది ఎగ్జాక్ట్లీ వీడు ఎట్లయితే బిహేవ్ చేస్తాడు ఈ సినిమాలో వాళ్ళ దోస్తులతో, నన్ను చుట్ట అడిగేటోడు నువ్వు నాకు చెప్తున్నావా నీతులు ఇది అని చెప్పి. సో ఆ పాస్ట్ గ్లోరీ ఎలా అయితే చూపించారో అది లైఫ్ లో కొంచెం మరీ తొందరగా పీక్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది, కొంచెం తర్వాత అలా మెల్లగా టైం తీసుకొని అయితే ఇంకా బెటర్ ఉంటుంది అని చెప్పి. ఆల్మోస్ట్ అది ఒక ఈ ఫిల్మ్ మేకర్స్ కి కూడా ఒక వార్నింగ్ లాంటిది, ఎందుకంటే ఇది IMDbలో చూస్తే వీళ్ళ రెండో సినిమా అంతే. సో రెండో సినిమానే ఇలా తీశారు. అండ్ మీరే మధుసూదన్ అవుతారు ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరికీ. ఇది నాకు తెలిసి కెరియర్ బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటి ఉంటుంది వాళ్ళ కెరియర్ లో, డెఫినెట్ గా ఉంటుంది, ఉండాలి కూడా. కరెక్ట్, అంత బాగుంది సినిమా. లేదంటే మరి మీ అంత బుద్ధి తక్కువ ఇవ్వలేరు అంతే. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి థై గ్యాప్ నుంచి వాట్ వీ హోప్ ఇస్ ఇంకో 5 ఏళ్ల తర్వాత ఏ బార్ లోనో ఈ డైరెక్టర్ కూర్చొని ఇట్లా తాగకుండా ఉంటే మనం అప్పుడు థై గ్యాప్ తో కూర్చొని అరే నా మూవీ వల్ల మీ పాడ్కాస్ట్ నిలిచిందా, మర్చిపోయినారా, అది మా జేబులో చేతులు వేసి అవన్నీ చేయకపోతే మీరు ఇస్తున్నారు అడ్వైస్లు, నా సినిమా రివ్యూ చేస్తూ కూర్చున్నారు. అబ్బా వా గుర్తున్నారా అప్పుడు మీరు నా స్టోరీ టెల్లింగ్ గురించి ఎంత పొగడినరో. అదే సో అలా ఉండకపోతే మంచిది. ఇక్కడ నుంచి నో ప్రాబ్లం, సెకండ్ టైం ఇంత పెద్ద షార్ట్ కొడితే నో ప్రాబ్లం, లెట్స్ స్టిల్ అంటే హావింగ్ ఫన్. బోగా చెప్పదలుచుకుంది ఏంటంటే బేసికలీ మీకు అవార్డ్స్ రావాలి. అది ఇంత సక్సెస్ అయినందుకు ఎక్కడో అక్కడ అవార్డు కొట్టాలి మీరు. నంది కాకపోయినా ఏదైనా దానికంటే తక్కువ ఏదైనా ఉందంటే లోకల్ దీంట్లో అది ఏం రాలేదనుకోండి, మీరు రాసి చెప్పండి, మా దగ్గర బొచ్చాడు వాడు ఉన్నాయి. నేను అదే చెప్పబోతుండే బ్రో, ఒకవేళ అవార్డ్స్ మీద కన్ఫ్యూజన్ ఉంటే ప్లీజ్ థై గ్యాప్ స్టూడియోకి వచ్చేయండి. ఎన్ని ఉన్నాయంటే వెరైటీ, కార్పొరేట్ ఆఫీస్ ఎన్ని ఉన్నాయంటే అసలు ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే మీరు వస్తే కాఫీ టీలో ఒక అవార్డులు ఇస్తాం. ఎగ్జాక్ట్లీ మా దగ్గర మేము కప్పులు ఏవో ఇక కొండ మానేసినాం మేము. కప్స్ సమోసాతో అద్దుకునే చట్నీ దేంట్లో వస్తుంది, అవార్డులు వస్తుంది. మంచిగా ఇట్లా ఒక బట్టతల మనిషి నుంచి ఉంటే దానిపైన ఇట్లా పోస్తుంటుంది బట్టతల. ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్ గా బ్రో చెప్పలేని పాయింట్, స్ట్రెస్ చేయని పాయింట్ ఒకటి ఉందా అంటే జస్ట్ మ్యూజిక్ గురించి. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుండే అంటే సినిమాలో. ఈ మంచిగా నూరిన చట్నీ లాగా ఉండే, నీట్ గా కొబ్బరి చట్నీ మస్తు కమ్మగా ఉంటే ఎట్లుంటది అంత బాగుండే. దీన్ని మీరు థియేటర్లో చూడండి, OTTలో చూడండి, టీవీలో చూడండి, యూ విల్ లైక్ ఇట్.
చాలా మెలోడియస్ గా ఉండే, చాలా మెలోడియస్ గా ఉండే, అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్. ఎవ్రీథింగ్ వాజ్ ద రైట్ అమౌంట్. ఆచి తూచి కొలతలు తీసి వేసిన. యా యా ఇంకో విధంగా చెప్పాలంటే మనం మొన్న రివ్యూ చేసిన సినిమాలో వంకాయ బజ్జీ చేస్తుంది చూడు, అట్లా ఉండే. అంటే ఆమె చేసింది కాదు, ఏదో తిన్నట్టే చెప్తున్నావు బోకస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం హైదరాబాద్ లో వంకాయ బజ్జీ ఏడేస్తారు నాకు తెలియదు. నాకు కూడా తెలియదు. ఆమె అక్కడెక్కడో పోయి వంకాయ బజ్జీ చేసి యూకేలో. అవును, కానీ అదనట్లేదు. వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో రోడ్ మీద తింటారు, రోడ్ సైడ్, అదంటున్నా. ఏమో మరి ఆమెకు అట్లా ఉంటుందేమో కానీ నాకైతే నేను చెప్తున్నా, ఇట్స్ జస్ట్ లైక్ ఒక బాగా ఫుల్ ఆకలేసి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మంచి కమ్మ కొబ్బరి చట్నీ తోటి ఇంట్లో దోశలు వేస్తుంటారు, చిన్న దోశలు ఉంటాయి, కరకరా వేస్తారు. అది తింటే ఎంత హాయిగా ఉంటుంది ఫీలింగ్. అట్లా ఉంటుంది. జస్ట్ హిట్ ద స్పాట్. ఈ స్పాట్ కో లగ్తావు అంతే, క్యాకి క్యానికి మిగతావన్నీ మర్చిపోండి. సో నాకైతే పర్సనలీ ఇట్ వాస్ అ గ్రేట్ మూవీ. నేను ఏం లేదు, ఒక నెగిటివ్ ఇక చెప్పుకోవడానికి నెగిటివ్ షేక్ తెరలేరు అబ్బాయి. నెగిటివ్ అంటే ఫుల్ ఏడుస్తూనే ఉంటారు మూవీలో. ఏ క్యారెక్టర్ వచ్చినా ఏడుస్తారు ఫస్ట్. అంటే ఇది నెగిటివ్ కూడా కాదు, అంటే అంత ఏడుపు నేను తట్టుకోలేకపోయినా. ఆ యోగా టీచర్ కూడా ఏడుస్తుంది, ఇదైతే ఎట్లనో ఏడుస్తుంది, వీడు ఏడుస్తూనే ఉంటాడు మధుసూదన్ గారు. ఇంకా మళ్ళీ లేక ఆమె ఏడ్చి ఏడవనట్టు ఇక ఆమెను చూసి మన ఏడుపు వస్తుంటది. అందరు సమాంతరంగా ఏడుస్తారు ఎక్సెప్ట్ నాకు ఒక్క ఇక పెళ్లి కూతురు ఏడుస్తుంది, కజిన్, ఆమె ఫుల్ ఏడుస్తుంది. ఏడిస్తే ఇంకా మధుమక్కి కూడా ఏడుస్తుంది. మధుమక్కి ఏడుపు ఉంటుంది. ఎవరు ఎవర్రా ఏడవంది అంటే నాకు తెలిసి మధుమక్కి వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీ మాత్రం ఏమైనా అరే నేను చూసిన దీన్ని కూడా ఏడుస్తావా అన్నట్టు ఉంటుంది, విచ్ ఇస్ అ గుడ్ రిలీఫ్. వాళ్ళ మదర్, మధుసూదన్ వాళ్ళ మదర్, ఆమె కూడా అండ్ షీఈస్ డూయింగ్ ఫినామినల్ జాబ్ యాక్చువల్లీ కదా. ఏం ప్రెజెన్స్ ఉన్నది ఆమె. అండ్ అటు తిరిగి దోశలు వేస్తున్నా కానీ ఎంత ప్రెజెన్స్ ఉండే ఆమెది కిచెన్ లో. ఇట్ వాజ్ ఫ్రాంక్లీ అమేజింగ్. అసలు లైన్ లో చూస్తున్నాం ఆమె సినిమాల్లో. నాకు ఆల్మోస్ట్ ఒక ఝాన్సీ ఆ ఆర్టిస్ట్ ఉంటుండే కదా, ఝాన్సీ, అలాంటి ఫీలింగ్ వస్తుంది ఆమె చూస్తుంటే. ఆ కమాండ్ ఏదైతే ఝాన్సీ తెచ్చేదో స్క్రీన్ పైకి, షీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఎ కమాండ్. సో అదొక్కటే నెగిటివ్ బోకస్. ఓకే, ఫుల్ ఏడ్చిండ్రు, ఫుల్ ఏడుస్తూనే ఉన్నారు. నేను ఎంతసేపు డైలాగ్ వినలేను, అన్ని ఏడుపులే ఉన్నాయి. సో అదండి ఈ మంత్ ఆఫ్ మధు సినిమా రివ్యూ. బ్రూట్, ఈ సినిమాలో నీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి బోగస్, ప్లీజ్. నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు అడుగుతావా అని. ఎంతసేపు థియరీ కాకుండా ప్రాక్టికల్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుతే అదే ఒక రియల్ అయిన నాలెడ్జ్ అని అర్థం ఉంది. రైట్. ఇది ఎందుకంటున్నా అడుగుతావు, నీకు ఈ గుణపాఠం ఎక్కడికి వెళ్ళి వచ్చిందని. ఈ వైజాగ్లో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బ్రో. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మనం వెళ్ళి చూడాలి. మనం ఎంతసేపు దీన్ని స్టడీ దూరంగా నుంచి స్టడీ చేయడం కాదు. మనకు ఆ గోవా ట్రిప్ వేసే వాళ్ళు వైజాగ్ వేసి ఉంటే మనకి ఏమైనా తగులుతున్నాయేమో మరి. యాక్చువల్లీ ఆ పని చేయాల్సి ఉంది. సో రాత్రిపూట రోడ్ల పైన తిరగకుండా, గోవా బీచ్ లో తిరగకుండా వైజాగ్ బీచ్ లో తిరిగినాం అనుకో, మేబీ ఈ రోజు తైగాప్ ఎక్కడో ఉంటుండే. అవును, సో అది గుణపాఠం. ఏది ఇట్లా మూబోలే అన్నట్టు వినద్దు. అండ్ నేను చదివినా నాకు తెలుసు అనద్దు. నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు ఇట్ ఈస్ నెవర్ కంప్లీట్లీ ఏమంటారు లర్న్డ్. రైట్. వండర్ఫుల్. అది నా గుణపాఠం బోకస్. చాలా రిగ్రెట్ఫుల్ గుణపాఠం ఇది. డెఫినెట్లీ మినిమం ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నా కదా, మనకు కూడా పాస్ట్ లో కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. నాది ఇది మధ్యతరగతి వాళ్ళకి అర్థం కాదు అసలు, ఇది టాప్ లెవెల్ వాళ్ళకి. అంతే. నీకేనా గుణపాఠాలు ఉన్నాయా బోకస్? బ్రో. సో ఒకటి ఏంటంటే, వావ్, సారీ నీకు ఉన్నాయని చెప్పి వావ్ అని కొంచెం డిలే ఉండే. ముందు చెప్పింది ఏంటంటే అది లైఫ్ లో తొందరగా పీక్ కాకూడదు, కొంచెం టైం చూసుకొని. లోహా గరం హే అప్పుడే కొట్టాలి, స్కూల్లో కొట్టకూడదు. దాని నుంచి నీకు ఏం రాదు, స్కూల్లో నువ్వు పాపులర్ అయిపోతే. అదొకటి. సమయము, సందర్భము అని రెండు ఉంటాయి, ఈ రెండు చూసుకోవాలి అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. తెలుగు పాడ్కాస్ట్, తెలుగులో ఎప్పుడు మేము 10 ఏళ్ళు ఎందుకు థైగాప్ స్టార్ట్ చేయకుండా కూర్చున్నాం? ఎందుకంటే మేము సమయం, సందర్భం కలవలే, మేమే కలవాలి అందుకనే. అండ్ రెండు కలవలే కూడా, అది కూడా అన్ని కలవాలి కదా. ఒకటా రెండా ఉంటాయి. బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కలవడానికి ఇంకెంత టైం పట్టిందో. అది కాకుండా ఇంకో గుణపాఠం ఏంటంటే బ్రో, లైఫ్లో మనం ఎంతసేపు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నామో కొంచెం గమనించాల్సిన విషయం అది. ఎంత టైం పోతుంది వేరే వాళ్ళ ఏమంటారు, కార్తూత్ అంటారా హిందీలో,
నువ్వేం చెప్తున్నావు నాకు తెలిస్తే నువ్వేం అంటున్నావో ఏం అనాలో నేను చెప్తా. వేరే వాళ్ళ పనులు, వేరే వాళ్ళ బాధలు, వేరే వాళ్ళ బేసిక్ గా ఏమవుతుందో సీన్ సితారంతా అదంతా పట్టించుకోకుండా కొంచెం టైం దానికి తక్కువ పెట్టి మనది ఏంటి ప్లాన్, మనం ఏం చేయదలుచుకుంటున్నాం, మన చుట్టుపక్కల వాళ్ళని ఏంటి, వాళ్ళతో ఏంటి అనేది ఆలోచిస్తే ఇట్స్ మచ్ బెటర్. ఓకే, అది చాలా బాగా చెప్పినావు. యా, నీకే అర్థం అవ్వాలి ఏం చెప్పినావు. యా, నా లాస్ట్ గుణపాఠం ఏంటంటే డివోర్స్ ఇట్స్ నాట్ ఈజీ గైస్. 3 words. యా, డివోర్స్ ఇట్స్ నాట్ ఈజీ. యా, లాయర్ని సెలెక్ట్ చేస్తే కమ్ సే కమ్ లాయర్ షేవ్డ్ ఉండాలి మినిమం. ఇట్లా షేవింగ్ కూడా టైం లేదు నాకు అంటే ఇంకా అన్ప్రొఫెషనల్. ఎగ్జాక్ట్లీ, ప్రొఫెషనలిజం మీద దెబ్బతింటుంది అది. ఎంత ఎక్సైటింగ్ ఉన్నా డివోర్స్ యాజ్ అన్ ఆప్షన్, రైట్, లైఫ్ లో స్టక్ అయ్యావు అనుకో యా, డివోర్స్ అనేయచ్చు. యా, కానీ అంత ఈజీగా రాదు. అవును, అర్థమవుతుందా? ఇప్పుడు ఎట్లయితే లేక అడుగుతూనే పోయింది, వీడు మంద ఆగదే. అవును, వీడు మంద ఆగితే కదా అవును, వీళ్ళు డివోర్స్ అయ్యేది. అవును, వీడు మంద ఆపాలి కదా, తాగడం ఆపలే. సో అనుకోకండి అరే డివోర్స్ పడితే అయిపోతుంది అని. ట్రిపుల్ కంటే ఇంకా చాలా సార్లు ఎక్కువ తలాక్ ఆమె మెంటలీ ఐ థింక్ 40 times 40-50 times డివోర్స్ అయింది. ఆ మొహంలో కూడా కనబడుతుంది. ఆమె డివోర్స్ అవ్వడంలో కూడా ఆమె తకాయించుకోపోయింది ఆమె అట్లుండే. ఎగ్జాక్ట్లీ. సో అది నాకు గుణపాఠం ఏంటంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, కానీ డోంట్ టేక్ ఇట్ యాజ్ ద ఆప్షన్. అది ఓకే, చాలా కష్టమైన జర్నీ అది. దాని బదులు ఇంకా బెటర్ ఏంటంటే ఇఫ్ యూ వర్క్ ఆన్ వాట్ ఈస్ లెఫ్ట్, అదే బెటర్ అయిపోతుంది. సో అది బోగస్ నా గుణపాఠం. ఇంకో గుణపాఠం వండర్ఫుల్ బ్రో, చాలా కమ్యూనల్ ఫ్రెండ్లీ గుణపాఠం ఇది. కరెంట్ అఫైర్స్ గుణపాఠం. హమ్ దో హమారే దో గుణపాఠం ఇది. గవర్నమెంట్ ప్రాపగండా, ఎగ్జాక్ట్లీ, గవర్నమెంట్ క్యాంపెయిన్ రిలేటెడ్. ఎగ్జాక్ట్లీ. సో అదండి గుణపాఠాలు. సో ఇప్పుడు బ్రూట్ ఈ సినిమాకి రేటింగ్ వచ్చేద్దాం మనం. డెఫినెట్గా వచ్చేద్దాం. దేంట్లో ఇద్దాం అంటారు రేటింగ్? ఎవరు తెలుసు దేంట్లో ఇస్తాము ఏమన్నాడు కదా అది ఇట్స్ మోస్ట్ వియర్డెస్ట్ ఫార్ ఫెస్ట్ వే ఆఫ్ ఒక స్టోరీ టెలింగ్. ఆ రోజు సాటర్డే మేము 3.5 kilos చికెన్ తెచ్చా. ఏమైంది ఎవరు తెలుసు, వెళ్ళిపోయింది. ఎందుకు ఎవరు తెలుసు? ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్ సీన్ అది బై ఆల్ డిపార్ట్మెంట్స్. బట్ ఎనీవేస్ చికెన్ తెచ్చా అంటున్నాడు కాబట్టి, మటన్ తెచ్చాడు యాక్చువల్లీ. అసలు మటన్ తెచ్చాడు అంటున్నాడు కాబట్టి మనం ఏంటి క్వార్టర్లలో ఇద్దామా? వాడు ఏ బార్లో కూర్చొని పెగ్గుల్లో ఇద్దామా? క్వార్టర్లో ఇవ్వచ్చు. నీదేమన్నా పెగ్గుల్లో ఇవ్వచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జాయింట్స్ లో ఇవ్వచ్చు, డివోర్సెస్ లో ఇవ్వచ్చు, డెడ్ హస్బెండ్స్ వెళ్తారే విడోస్ లో ఇవ్వచ్చు. అందరు క్యారెక్టర్లో చూస్తున్నారు. మంత్స్ లో ఇద్దాం, రైట్, నెలల్లో ఇద్దాం. యా, పర్ఫెక్ట్, రైట్ ఆఫ్ టైటిల్. సో బ్రోట్, యా బోగస్. 10 నెలల్లో ఈ సినిమాకి నువ్వు ఎన్ని నెలలు ఇస్తావు? మంత్ ఆఫ్ మధు ఒక ఆహాలో ఉన్న మూవీ ఇది. నా ప్రకారంగా అయితే ఇది ఒక ట్రాజెడీ మూవీ, ట్రాజెడీ డ్రామా అన్న జానర్లో పడుతుంది. సో డ్రామా ట్రాజెడీని ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా కష్టం, ఎంగేజింగ్గా ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. కానీ మంత్ ఆఫ్ మధు అవుట్పుట్ ఇచ్చింది, ఆ తగిన అవుట్పుట్ ఇచ్చింది. అందుకని 10 నెలల్లో పుట్టి 2 నెలలు తప్పింది, రైట్, 8 నెలలు ఇస్తా బోగస్. ఓకే, నైస్. సో బ్రో, నా రేటింగ్ వచ్చి ఇది ఒక డ్రామా మూవీ అనే భావిస్తున్నాను నేను. సో 10 నెలల్లో 9 నెలలు బ్రో. బోగస్ అంతా బానే కదా. 9 ఇచ్చినావు నువ్వు 8 ఇచ్చినావు, దానికి నేను షాక్ అవుతున్నా. నేను ఎప్పుడు ఇస్తాను ఉంటాను. నేను మన ఇద్దరిలో నేను దిల్దార్, నేను ఊరికనే ఇస్తా. అందరు మన ఇద్దరం టీచర్లు అయితే అందరు స్టూడెంట్లు కోరుకుంటారు, అరే బ్రూట్ సార్కి వెళ్ళాలి, ఫ్రీ ఇస్తుంటారు మార్కులు. అదే కదా, వాళ్ళ బతుకంతా నాశనం చేసేది నువ్వే. ఏమో ఆఫ్టర్ ఆల్ పేపర్. నా దగ్గర వచ్చిన వాళ్ళు Fortune 500 అవుతారు తర్వాత. మిగలాలి కదా, ఫస్ట్ స్కూల్ దాటాలి కదా. 9 వెరీ గుడ్. ఇది ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే. కానీ ఎందుకు ఒక్కటి ఎందుకు తీసినావు? అయితే ఒక్కటి ఎందుకు తీసినా అంటే మరీ ఇది పర్ఫెక్ట్ సినిమా అని ఆ పుష్ అయితే అనిపించలేదు నాకు. అండ్ మరి అవి చెప్పాలి కదా ఎందుకు అనిపించలేదు. నో, బట్
9 ముందు ఆ ఒక్కటి ఎందుకు తీసావని అడిగేటోడు నీలాంటోడే ఉంటాడు. అవును తెలుసు. అందుకనే నీకు ఈ ప్రశ్నకి ఆన్సర్ లేదనే నేను అడిగిన. ఆన్సర్ లేదని కాదు, నాకు అది నిజంగా ఇది ఆల్ ఓవర్ పర్ఫెక్ట్ ఉంది అంటే నాకు అది అనిపిస్తుంది. ఎట్లయితే నాకు బ్రోచే కనిపించిందో, ఎట్లయితే నాకు ఆనందో బ్రహ్మ కనిపించింది, కానీ ఆ సినిమాలు వేరే జానర్ కి అట్లా అనిపించింది, వేరే జానర్ పరంగా. ఈ జానర్ పరంగా నాకు ఇది 9 అనిపించింది. అంటే 9 అంటే నా దృష్టిలో ఇది ఎక్సలెంట్ మూవీ. చాలా కష్టం బీట్ చేయడానికి, అందుకని అడుగుతున్నా. ఐ థాట్ ద హైయెస్ట్ యూ కుడ్ గో వాజ్ 8 ఈ జానర్ కి. నువ్వు 9కి వెళ్ళావంటేనే సర్ప్రైజ్ అయినా నేను. No, it is excellent. అది ఎంకరేజ్మెంట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, బిచ్చం అనుకోండి, జస్ట్ టేక్ ఇట్. వీళ్ళకి పైసలే రావాల్సినంత రాకపోతే అట్లీస్ట్ రేటింగ్లు ఇద్దాం. అవును అంతే. అవును, కానీ నేను బాధపడుతున్నాను. యూ షుడ్ గెట్ అ లాట్ ఆఫ్ మనీ ఫర్ దిస్. అంటే ఫైనాన్షియల్ సక్సెస్ రావాలి మీకు, రావాలి. ఎందుకంటే ఎంత వస్తే మాతో కొంత షేర్ చేయగలుగుతారు కాబట్టి అదొకటి. కానీ నేను అంతా ఇది బోగస్ లాగా నేను చెప్పాను. నేను నాకంతా ఇవి చెప్పాడు టేబుల్ కింద తీసుకుంటా, జస్పాది కాదు, ఇవన్నీ ఆఫ్ ద లైన్ మాట్లాడాలంటాను. ప్రొఫెషనల్ గా ఉండాలి, ప్రొఫెషనల్ గా ఉండాలి. దట్స్ ఇట్, సింపుల్. సో అదండి మంత్ ఆఫ్ మధు రివ్యూ. ఈ సినిమా చూసి మీకేమనిపించిందో మాకు రాసి చెప్పండి. ఎక్కడో తెలుసు కదా, మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్. అవార్డ్స్ ఎక్కడంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, ఇంకా మా ఈమెయిల్ వచ్చి ఎవరు తెలుసు mindthigap@gmail.com. అది ఇంకా మా డిస్కార్డ్ కూడా ఉంది, అది కూడా జాయిన్ రండి. పాపం ఇన్వైట్ లేదంటే చెప్పండి, రాసి చెప్పండి, పంపిస్తాం. సో అదండి మొత్తానికి ఎపిసోడ్. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేస్తారా, చేయరా, చేస్తారా, ఎవరికి తెలుసు. అది